अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमो नमः महोदय। इन्निటి విషయాలు ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? నమస్తే గురుజీ. అస్తు. మనకు ఈ యోగ దర్శనంలో పరిశిష్టంలో కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. అవి అందరికీ ఈ ప్రశ్నల విషయంలో వింటూ ఉంటారు, రకరకాలుగా వీటి యొక్క సమాధానాలు చెప్తూ ఉంటారు. ఆ ప్రశ్నల గురించి ఈరోజు మనం చూద్దామండి. సో ఇంతకుముందు కొన్ని ప్రశ్నలు తీసుకున్నాము, అయినా ఒకసారి కొన్ని తీసుకున్నాము, అవి మళ్ళీ చూద్దాము. ఒకటి ప్రశ్న ఏంటంటే, మన సమాజంలో చూస్తూ ఉంటాము, జీవాత్మ పరమాత్మకి సమానం కాగలుగుతుందా? సాధన ద్వారా, యోగాభ్యాసం ద్వారా చాలా మంది మత సంప్రదాయం వాళ్ళు జీవాత్మ పరమాత్మ అయిపోతుంది, దీంట్లో శంకరాచార్య విషయంలో తీసుకుని అహం బ్రహ్మాస్మి అని చెప్పి నేనే బ్రహ్మను అయిపోయా అని చెప్పి, అంటే దీన్ని బట్టి జీవాత్మ పరమాత్మకి సమానం అవుతుంది. ఇప్పుడు ఇది అర్థం వస్తుంది కదా, అహం నేనే బ్రహ్మను, జీవాత్మే బ్రహ్మ అంటే బ్రహ్మకి అస్తిత్వం అంటూ, పరమాత్మకి అస్తిత్వం అంటూ లేదు, జీవాత్మే బ్రహ్మ అవుతుందని చెప్పి మనం ఇది కథనం ద్వారా చాలా మంది చెప్తూ ఉంటారు. నిజంగా వాస్తవం అలా జీవాత్మ ఎల్లప్పుడూ పరమాత్మకు సమానం కాగలుగుతుందా? ఒకటి సిద్ధాంతం ఏంటంటే, మనకు మూడు పదార్థములు అనాది అని తెలుసుకోవాలి. ఈ జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, ఈ ప్రకృతి వేరు. సృష్టి నిలవాలంటే ఈ తత్వాలు, మూడు తత్వాలు అనాది కాలం ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి, వీటికి ఎటువంటి కారణం లేకుండా ఎల్లప్పుడూ ఉన్నాయి. ఇవి ఎవరు నిర్మాణం చేయలేదు, సదా అంటే ఎల్లప్పటి నుంచి ఉన్నాయి, ఎల్లప్పుడు ఇలాగే ఉంటాయి. వీటికి అంతం అంటూ ఉండేవట, నా ఆది నా అంతం. ఈ మూడు పదార్థాలు అనాది. చాలా మంది దీనికే దేశ కాల పరిస్థితిని బట్టి రకరకాలుగా వ్యాఖ్యానించారు. కానీ మనకి మూడు పదార్థాలు అనాది అని చెప్పి మనకు ఈ ప్రకృతి, ఈ పరమాత్మ తత్వము, తర్వాత జీవాత్మ. ఒకవేళ జీవాత్మే పరమాత్మ అయితే జీవాత్మ పరమాత్మ కోసం ప్రయత్నం చేయడం ఎందుకండి? కాబట్టి ఆ తత్వం అనేది ఒకటి వేరు. ఆ జీవాత్మ కంటే భిన్నమైన తత్వం పరమాత్మ తత్వం ఉంది కాబట్టి, ఆ పరమాత్మ అనంత జ్ఞానం, అనంత సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, ఆ మనలో న్యూనత్వం ఉంది, అల్పత్వం ఉంది, అల్పజ్ఞానం ఉంది కాబట్టి ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాను, స్తుతిస్తున్నాం అనమాట. కానీ ఈ మూడు పదార్థాలు అనాది అని తెలుసుకున్నప్పుడు మనకు ఈ విషయం స్పష్టమవుతుంది అనమాట. అందుకే ఈ జీవాత్మ పరమాత్మను పొందగలుగుతుంది, పరమాత్మ యొక్క ఆనందానుభూతిని పొందగలుగుతుంది. అందుకోసం ఇదంతా యోగ శాస్త్రం కావచ్చు, వేదాంగాలు కావచ్చు, ఎన్ని శాస్త్రం ఎందుకోసం, ముక్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నాయి? జీవాత్మే పరమాత్మ అయినప్పుడు ముక్తి కోసం ఎందుకు ప్రయత్నం చేయాలి? జీవాత్మ ఏమనుకుంటే అన్నీ జరిగిపోతాయి, ముక్తి కోసం ఇంత ప్రయత్నం ఎందుకు? కాబట్టి ఆ జీవాత్మకుంటే అంతకంటే శక్తివంతమైన పదార్థం తత్వం ఒకటి ఉంది, పరమాత్మత్వం ఉంది కాబట్టి, ఆనంద స్వరూపం ఉంది కాబట్టి, దానికోసం ఈ మోక్షం అని చెప్పి, ముక్తి అని చెప్పి, యోగ సాధన, యోగాభ్యాసం చెప్పి చేస్తూ ఉన్నామండి. ఆ తత్వం లేకుండా మనం ప్రయత్నం చేయం. కాబట్టి జీవాత్మ పరమాత్మ యొక్క నిత్యానందాన్ని, పరమాత్మ దగ్గర ఉన్నటువంటి నిత్యానందాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే జీవాత్మ దగ్గర నిత్యానందం లేదు, ఉంది, క్షణిక సుఖం ఉందన్నమాట, తాత్కాలిక సుఖం ఉంది. ఎందుకంటే ప్రకృతితో సంబద్ధమైంది అని నేను చెప్పాను. ఒకటి లౌకికంగా మనం అర్థం చేసుకోవడం కోసం, మన చేతి 3 వేళ్లలో మధ్య వేలు అనేది ఏంటంటే జీవాత్మ. పక్కన సైడ్ చూపుడు వేలు ఏదైతే ఉంది, పక్కన ఉంగరపు వేలు ఏదైతే ఉందో, ఇక్కడ పరమాత్మ అన్నమాట. అంటే ఈ జీవాత్మ ప్రకృతితో సంబద్ధమైనప్పుడు పరమాత్మతో సంబంధం ఉండదు, లేదా జీవాత్మ పరమాత్మ సంబంధమైన ప్రకృతితో సంబంధం ఉండదు అన్నమాట.
అంటే ఈ ప్రకృతిలో ఉంటూ కూడా జన్మ తీసుకుని కూడా ఎక్కువ పరమాత్మ కోసం ప్రయత్నం చేస్తుంటాడు, యోగాభ్యాసం లీనమై ఉంటాడు, ఆధ్యాత్మికంలో లీనమై ఉంటాడు అన్నమాట. ఆ ప్రకృతిలో ఆసక్తి ఉండదు, అనురక్తి ఉండదు అన్నమాట. అట్లా మూడు తత్వాలు ఉన్నాయి. ప్రకృతి సంబంధంగా ప్రకృతి యొక్క సుఖము, క్షణిక సుఖం ఉత్పన్నమవుతుంది. ఆ పరమాత్మ సంబంధమైనప్పుడు పరమాత్మ యొక్క తత్వాన్ని, పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందుతూ అక్కడ కించి నిత్య సుఖాన్ని, సమాధి యొక్క సుఖాన్ని పొందగలుగుతాడు. కాబట్టి ఈ మూడు తత్వాలు ఉన్నాయి. కానీ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా జీవాత్మ పరమాత్మలో ఓతప్రోతం అవుతుంది, కానీ అది పరమాత్మ కాలేదు. పరమాత్మ ఏ విధంగా అయితే అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత సామర్థ్యం కలిగిన శక్తి సామర్థ్యం ఏవైతే ఉన్నాయో అలా ఎప్పటికీ కాలేదు. నీకు మోక్షం పొందడానికి ఎంతైతే సుఖము, జ్ఞానం అవసరమో అంత జ్ఞానం వరకైతే నీకు తెలుసుకోగలుగుతావు. అంటే ఇప్పుడు మన శక్తి సామర్థ్యం కంటే ఎక్కువ సామర్థ్యం తెలుసుకోగలుగుతాం. అన్ని వ్యక్తులు కానీ అన్ని జీవాత్మల కంటే ఎక్కువ సామర్థ్యం నీకు తెలుసుకోగలుగుతాం. అంటే పరమాత్మ యొక్క సృష్టి యొక్క రచన, బ్రహ్మాండం యొక్క రచన, పిండం యొక్క రచన, ఏ విధంగా లోకాంతరాలు లాంటివి, అంత సామర్థ్యం అతనికి వస్తుంది. విశాలమైనటువంటి శక్తి సామర్థ్యం వస్తుంది. అది అపర్యాప్తం, అది సామాన్యం కాదు అంత శక్తి. కానీ పరమాత్మకి ఎప్పటికీ సమానం కాలేదు. పరమాత్మకి ఎప్పుడు సమానం కాలేదు అనమాట. పరమాత్మత్వం భిన్నంగానే ఉంటుంది. ఆ పరమాత్మ చెప్తేదా ముక్తి మనకు లాస్ట్ చెప్పినాం. మోక్షం కలిగిన తర్వాత ఒక సమయ అవధి వరకు మనకు 36 సహస్రములు ప్రళయకాలం వరకు, అంటే ప్రళయం అంటున్నాను, ప్రళయము సృష్టి ఎంతైతే ఉంటుందో కాలావధి అంతవరకు మోక్షంలో ఒక సీమిత కాలం వరకు, అంటే ఒక పర్యాప్తమైన సమయం వరకు అక్కడ ఉండి ముక్తి యొక్క ఆనందాన్ని, పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందుతూ మళ్ళా యథాసమయం మళ్ళా అవధి దాటిపోగానే మళ్ళీ పృథ్వీ మీద మళ్ళీ జన్మ తీసుకుంటుంది, సామాన్య జన్మ తీసుకుంటున్నమాట. అంటే ఇప్పుడు నా పాపం లేవు, పుణ్యం లేవు, సమానంగా వచ్చేసి మళ్ళీ సామాన్య జన్మ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి కర్మలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా పూర్ణ యోగి ఎంత సామర్థ్యం కలిగినా కూడా పరమాత్మకు సమానం కాగలలేడు. కాబట్టి పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో ఉంటాం కాబట్టి పరమాత్మ యొక్క ధైర్యం మనకు వస్తుంటుంది. పరమాత్మలో ఉన్న శక్తి, సామర్థ్యం, ధైర్యం ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు కలుగుతాయి కాబట్టి అంత ధైర్యం ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు మాత దగ్గర, అమ్మ దగ్గర కానీ నాన్న దగ్గర ఉన్నా అంటే ఒక ఎక్కడే ధైర్యం వచ్చేసి నేనే ప్రపంచం, నేనే అన్ని అంత ధైర్యంతో యుక్తమే ఉంటాడు. అంటే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకు? నా దగ్గర మా అమ్మ నాన్న ఉండాలని చెప్పి. అది ఒక సైనికుడు ఒక బలమైన రాజు దగ్గర ఉన్నాడనుకోండి, ఎటువంటి శత్రు రాజ్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకు? మన రాజు గట్టిగా బలంగా ఉన్న ధైర్యం ఒకటి. ఆ ధైర్యంలో అలా చెప్పేస్తుంట. అంటే ఆ రాజు చేయవలసిన, ఆ రాజు యొక్క సామర్థ్యాన్ని బట్టి ఇక్కడ ఉండే సైనికుడు రకరకాలుగా ఎదుటి వాళ్ళని ఎదురుస్తూ ఉంటామట. అంత ధైర్యం ఎందుకు వచ్చింది? ఆ రాజు యొక్క బల సామర్థ్యాన్ని బట్టి వచ్చింది. అదే విధంగా ఇక్కడ ఒక యోగి, పూర్ణ యోగి ఎవరైతే ఉండదో ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో ఉన్నప్పుడు, అతని దగ్గరగా ఉన్నప్పుడు అటువంటి శక్తి, సామర్థ్యం, బలము అతనికి కలుగుతాయి. కాబట్టి ఆ బలంతో, ఆ ధైర్యంతో అలాగా చెప్పేస్తాడు అనమాట. ఓతప్రోతమై ఉంటాడు కాబట్టి. అందుకే నేను శంకరాచార్య ఏ విధంగా చెప్పి అహం బ్రహ్మాస్మి అని చెప్పి ఆయన అప్పుడు ఆ పరిస్థితుల్లో ఆ విధంగా ప్రజలకు అర్థం చేసుకోవడం కోసం నువ్వు బ్రహ్మతత్వంలో లీనమైపోయినప్పుడు అలాంటి స్థితి కలుగుతుంది అని వ్యాఖ్యానం చెప్పేటప్పుడు దాన్ని అర్థం చేసుకోకుండా రకరకాల నేనే బ్రహ్మని అయిపోయా అని చెప్పి అలా వ్యాఖ్యానిస్తారు. వాస్తవంగా శంకరాచార్య సిద్ధాంతం అది కాదు. వాని యొక్క నిజమైన సిద్ధాంతం అర్థం చేసుకోకుండా వాళ్ళ శిష్య పరంపరలో కొన్ని ఇంకా కాలాంతరంలో వాళ్ళే కాకుండా కొన్ని పూర్తి తెలియని వాళ్ళు ఆ రకంగా వ్యాఖ్యానించారు. వాస్తవంగా శంకరాచార్య గ్రంథాలు ఇంకా వేద భాషను చదువుతున్నా మీకు స్పష్టంగా అర్థమవుతున్నమాట. కాబట్టి జీవాత్మ పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందగలుగుతుంది. పరమాత్మకి సమానం ఎప్పుడు కాలేదు. పరమాత్మ సమానం కానీ పరమాత్మ కంటే అధికంగా కూడా ఎప్పుడు కాలేదు. కాబట్టి ఆ పరమాత్మకు ఒకటి ఉంది కాబట్టి పరమాత్మ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒకటి లోకంలో భ్రాంతి ఉంటుంది. పరమాత్మ సమానం కాలేడమే అర్థం చేసుకోవాలి. క్షమ్యతా మహోదయ, అది భగవద్గీతలో చెప్పిన ప్రకారం మీరు చెప్పేది అది కరెక్ట్ కాదండి మహోదయ. చిన్నవాడిని క్షమించమని అడుగుతున్నాను, ఈ విధంగా చెప్పడం అర్థం. వాళ్ళు అహం బ్రహ్మాస్మి, తత్వమసి అని చెప్తుంటే కాదు అంటే ఎలాగవుతుందండి మహోదయ? ఒక్కటి నిమిషం, ఇదే సమస్య ఏంటంటే అర్థం చేసుకోకపోవడం వల్ల ఇవన్నీ రకరకాల వ్యాఖ్యానించారు. ఎందుకు అర్థం చేసుకోలేము మహోదయ? అందరూ చెప్తున్నారు, గురువులు చెప్తున్నారు, అది ఎంతో ప్రూఫ్ తో చూపిస్తున్నారు. అయినా మనం నువ్వే బ్రహ్మ అయినప్పుడు ఎవరి కోసం ప్రయత్నం చేస్తున్నావు? మళ్ళా నువ్వు బ్రహ్మవు కదా మహోదయ. చేస్తున్నావు? ఒక్క నిమిషం అండి మహోదయ, నేను చాలానే చెప్పుకోవచ్చు. ప్రారంధం ఉన్నంత వరకును దేహం ఉంటుంది. దేహం ఉన్నప్పుడు ఆ విధంగా కనిపిస్తుంది. కానీ జీవాత్మ ప్రపంచం వైపు చూసేంతసేపు జీవాత్మ, పరమాత్మ వైపులో కలిసిపోయేటప్పుడు ఆత్మ అవుతుంది. ఆత్మకు పరమాత్మకు తేడా లేదని భగవద్గీతలో చాలా క్లియర్ గా చెప్తారు. మనం కాదు అంటే మన ఇష్టం.
సరే సరే కరెక్టే, నేను కాదని లేదు. కానీ ఇప్పుడు నువ్వే అది చెప్పావు. కాదని ఎలా చెప్పగలరు మీరు? ఒక్క నిమిషం, ఇప్పుడు మీరే రమణ చెప్తున్నారు. మహర్షి ఉన్నారు, మహోదయ రమణ మహర్షి ఉన్నారు, రమణ మహర్షి తప్పంటామా? లేదు రామకృష్ణ తప్పని పరమహంస చెప్పారు. ఉన్నారు, వాళ్ళని తప్పంటామా? లేక శ్రీకృష్ణుడు చెప్పింది తప్పంటామా? నీ ఇప్పుడు అదే నువ్వు ఏ విషయం గురించి ఏ సిద్ధాంతం తీసుకొని మా శ్రీకృష్ణ యొక్క రమణ మహర్షి యొక్క ఏ సిద్ధాంతం, ఏ శ్లోకం, ఏ వాక్య ఆధారంగా చెప్తున్నావు? ఏం చెప్తున్నావు రమణ మహర్షి విషయంలో? ఎప్పుడైతే ఏ విషయం చెప్తున్నావు? దేహము ఆ శ్లోకం చెప్పు. పలానా చోట మహోదయ శ్లోకం మీరు చెప్పలేదండి మహోదయ, నేను ఆ చెప్పేది శ్లోకం చెప్పాలి. శ్లోకం చెప్పకుండా మనం కథనం చెప్పామంటే మనకు అది మహోదయ, ఎక్కడికో ఒక్క వెళ్ళిపోతుంటాం. మనం నిమిషం సిద్ధాంతం ఎప్పుడు తెలుసుకోలేము. సిద్ధాంతం ఒకటే ఎప్పుడు తెలుసుకోలేము. అలాగేనండి ఆ మహోదయ, ఒక్క శ్లోకం నిమిషం చెప్పు. అండి, శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ఈ రకంగా చెప్పాడు, అది చెప్తే మనం దాని గురించి చర్చించవచ్చు అన్నమాట. ఒక్క నిమిషం అండి తెలియకుండా మహోదయ. మనం వ్యాఖ్యానం చేసుకుంటూ పోతుంటే నువ్వు చెప్పు, నీవు కథనం నువ్వు చెప్తుంటా, నా కథనం నేను చెప్తుంటే అది ఎక్కడ అంత అంటూ ఉండదు, దానికి వెళ్ళిపోతూ ఉంటాం అంట. అందుకే దానికి ఒక ఒక్కటే నేను తాత్పర్యం చెప్తానండి మహోదయ, జగత్ సర్వం బ్రహ్మమయం అన్నాం. బ్రహ్మమయం అంటే 2 బ్రహ్మలు ఉన్నారా, 4 బ్రహ్మలు ఉన్నారా, 10 బ్రహ్మలు ఉన్నారా? ఒకే బ్రహ్మ కదా. కేవలం మనం అన్ని విషయాలు ఇక్కడిక్కడ వద్దండి. ఇప్పుడు మనం కేవలం బ్రహ్మాస్మి విషయంలో అహం బ్రహ్మ, మనమే బ్రహ్మ అయినప్పుడు బ్రహ్మ కోసం ఎందుకు తప్పించడం ఎందుకు? ఇప్పుడు మీ పరమాత్మ జీవాత్మ పరమాత్మ ప్రకృతితో సంబంధం ఉండదు. అవిద్య మహోదయ, జీవాత్మ ప్రకృతి నుంచి పరమాత్మ ఉండదు చెప్పి 3 తత్వాలు ఎందుకు చెప్తున్నావు? అవిద్య మహోదయ, అవిద్య తొలిగితే బ్రహ్మం అయిపోతాడు. అవిద్య ఉన్నంత కాలం బ్రహ్మం ఆ కాదు. విషయాలన్నీ మనకు ఓకే, అవి విషయాలన్నీ ఉన్నాయి. మరి కాదంటే ఎలాగండి? మరి మనం కేవలము ఏంటి విషయం అంటే, కేవలం ఏంటి విషయం అంటే ఆత్మ అనేది పరమాత్మ 2 తత్వాలు భిన్న భిన్నంగా వేరువేరుగా ఉంటాయి. ఓకేనా? ఆత్మతత్వం అల్ప జ్ఞానంతో ఉంది కాబట్టి ఆ పరమాత్మ యొక్క జ్ఞానం కోసం సంపాదించుకోవడం ప్రయత్నం చేస్తుంది, యోగాభ్యాసం చేస్తుంది. ఆ పరమాత్మ లోతప్రోతం అవుతుంది. ఆ పరమాత్మ యొక్క సామర్థ్యంతో యుక్తమైనప్పుడు అటు శక్తి సామర్థ్యం అలాగా కథనం చెప్తాము. ఆత్మకు అలా చెప్తామని చెప్పి వ్యాస భాష చదువుకోవచ్చాము, అదే విషయం చెప్తున్నాము. కాబట్టి ఆ శక్తి ఇప్పుడు లౌకిక ఉదాహరణ అది ఇచ్చామట. ఒక సైనికుడు ఆయన బలమైన రాజు దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా ఆ ధైర్యంతో చెప్తూ ఉంటాడో ఆ రకంగా జీవాత్మ పరమాత్మ దగ్గర ఉన్నప్పుడు అలాంటి స్థితిని పొందుతుంది. అలాంటి అనుభవం కలుగుతుంది. అది మనకి ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవడం అంతేగాని ఆ లెవెల్లో కాదు. ఆత్మకు పరమాత్మకు తేడా లేదు. ఆత్మకు పరమాత్మకు తేడా ఎంతవరకు? సార్ ఇక్కడ వాదాలు, ఆత్మకు పరమాత్మకు తేడా లేదు. అది కూడా చైతన్య గురువుతో వాదాలు పెట్టుకునే పెద్దలు చెప్పండి. అది కూడా చైతన్య తత్వము. తేడా లేదు. వాదాలు పెట్టుకోవడం కాదండి ఇది. వాదం అంటే మీరు అడిగి ఒక్క నిమిషం, మీ నాలెడ్జ్ మీ దగ్గర పెట్టుకోండి సార్. గురువుతో మీరు ఒక్క నిమిషం రామకృష్ణ గారు, గురువు గారితో కాకపోతే ఇంకెవరితో మాట్లాడాలి? ఒక్క నిమిషం. ఇక్కడ చర్చ కాదు సార్, క్లాస్ వినండి అంతే. ఒక్క నిమిషం రామకృష్ణ గారు, అప్పుడు ఆత్మ పరమాత్మ చేతనత్వంలో 2 తేడా వేరు కాదు. అది చైతన్యత్వమే, చైతన్య శక్తి కలిగి ఉంది. జీవాత్మ చైతన్య శక్తి, 2 చైతన్యత్వం 2టికి ఉంది. ప్రకృతికే చైతన్యత్వం లేదు. ఆ విషయంలో తేడా లేదు. కానీ పరమాత్మకి సమానం అవుతుందనేది అది ఎక్కడ మనకు ఏ సిద్ధాంతం ఊరికే కథనం కాకుండా మనకు ఇప్పుడు వేదమంతాలు వ్యాస భాష ఋషికృత భాష మనం చదువుకున్న దీంట్లో మనకు స్పష్టంగా ఇచ్చేది. వ్యాస భాష చెప్పుకొని వచ్చాం. అట్లా మనకు మీకు ఎక్కడైనా ఈ శ్లోకాలు ఇలా చెప్పబడిందని చెప్తే అయినా, ఉపనిషత్తులు చెప్పబడింది చెప్తే అయినా సమానం అని చెప్పి మనం దాన్ని చర్చించవచ్చు. కథనాలు ఎన్ని చెప్పుకోవచ్చు. అందుకే భ్రాంతి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు భ్రాంతి యొక్క నివారణ అనేది చూస్తున్నాం అంట. అందుకే మనం ఇలా లోకంలో ప్రచలితంలో ఉన్నాయి. ఇది సిద్ధాంతం అని చెప్పి తర్వాత మీరు ఎలా అపరాక్షానుభూతులు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది చూడండి, ఏ శ్లోకం ఏ ఆధారంగా ప్రమాణం కావాలి కదా. అపరాక్షానుభూతి చూడండి మహోదయ, అపరాక్షానుభూతిలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను అదే అంటున్నానండి. ఒక శ్లోకం తీసుకొచ్చేయండి, మనం దాని గురించి చర్చిద్దాం. ఓకేనా? శ్లోకం తీసుకురావడం అంటే మహోదయ మీరు చాలా గొప్పవారు, కానీ మేము చాలా చిన్నవాడు. అంత మాత్రాన జ్ఞానంలో అందుకే ఇప్పుడు గొప్పవాళ్ళు అంటున్నావు, తెలుసు అంటున్నారు, మళ్ళీ దాన్ని స్వీకరించినప్పుడు స్వీకరిస్తున్నామండి మహోదయ. స్వీకరించడం వల్లనే నేను చెప్తున్నాను. బ్రహ్మసూత్రాలు తీసుకొని చూడండి, మీకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి. రామకృష్ణ గారు చూశాం కాబట్టి చెప్తున్నాను. అలాంటి భ్రాంతులు ఉన్నారు, యథార్థంగా తెలుసుకోవాలని అందుకే సిద్ధాంతం అంట. ఓకే, దీన్ని చర్చిద్దాం. అది నేను చెప్పిందే మీరు వినాలని స్వీకరించాలని లేదు. ఒక సిద్ధాంతం ఇలా ఉందని చెప్తున్నాను. దాంట్లో మతభేదం లేదు. అలా ముందు మనకు లక్ష్యం అంతా ఆత్మ వరకు ముందు తెలుసుకోవడం, మన గురించి మనం తెలుసుకోవడం కోసం. తర్వాత స్పష్టంగా ఆటోమేటిక్ అవుతాయి. ముందు మన సామాన్య స్థితిలో ఉన్నాము, అంతవరకు వెళ్ళడం. కాబట్టి సిద్ధాంతపరంగా వచ్చిందిగా చెప్తున్నామట.
తర్వాత మనకు ఒక స్థితిని ఏర్పరచుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనలో ఆటోమేటిక్ వచ్చేస్తుంది, తెలుస్తుంది. ఆ విషయంలో మన సందేహం లేదు. అది మీకు అర్థమవుతుంది, అందరికి అర్థమవుతుంది, నాకు కూడా అర్థమవుతుంది ఆ విషయంలో. ఎందుకంటే తెలుసు కాబట్టి అవి విధి విధానంగా ఋషి ప్రధాన పద్ధతి ప్రకారంగా మనకు ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి ప్రమాణం ఆర్డర్ చేసుకొని చెప్తున్నామాట. తర్వాత అది మీకు ఒక సమయం వచ్చినా మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి దాంట్లో అంత సూక్ష్మం కాదు. ఇది ఇలా ఉంది సమాజంలో, ఇది విషయం అని చెప్తున్నాను. తర్వాత మీకు ఎలా స్వీకరించాలనో అలా స్వీకరించండి, ఇదే స్వీకరించండి, ఇదే పాటించని చెప్పడం లేదన్నమాట. మీకు ఒక ఆలోచన శక్తి వచ్చింది కదా, దానికి మీరు సమానం చెప్పి ఏం చెప్పగలుగుతారు మీరు ఆలోచించి నెక్స్ట్ ఇంకా వచ్చే జనరేషన్ ఏ విధంగా సమానం చెప్పాలి మీరు ఇంకా ఆలోచించండి, తర్కపూర్వకంగా ఆలోచించండి, తప్పు లేదు. తర్కం ఉండాలి, కానీ ఆ తర్కం మనం మిథ్యా తర్కమా యథార్థమైందా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా అంటే లేట్ ఎట్లా అంధకారంలో ఉంటాయి. ఇప్పుడు వచ్చే సమస్యలు ఎందుకంటే ఎందుకు వచ్చినాయి, ఈ యోగ విషయంలో ఆత్మ పరమాత్మ విషయం ఇలాంటి సందేహాలు ఉండబట్టి ఎక్కడ లేకుండా ఉన్నాం. అందుకే అందరికీ మనం శాస్త్రాల పట్ల నమ్మకం విశ్వాసం లేకుండా పోయిందన్నమాట. అస్తు ఇది ఇంకా చర్చిద్దామండి. ఇది ఒకటి, ఎప్పటికీ జీవాత్మ పరమాత్మకి సమానం కాలేదు, కానీ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొంది ఆత్మానందాన్ని పొందగలుగుతుంది అవధి కాలం వరకు అని చెప్పుకున్నాము. ఇంకోటి రెండో ప్రశ్న ఏంటి, సమాజంలో ఎలాంటి భ్రాంతి ఉంటుందంటే అహింస అంటే యోగాభ్యాసి అహింసను పాటిస్తూ ఉంటాడు, అహింస సత్యాస్తే బ్రహ్మచర్యం పాటిస్తుంటాడు కదా. అంటే ముఖ్యంగా అహింస ప్రతిష్టాయం తత్ సన్నిధౌ వైరత్యాగ అని చెప్పుకున్నాం. అహింసను పాటించినప్పుడు అహింస యొక్క సిద్ధి కలిగినప్పుడు అతనికి వైరభావం తొలగిపోతుంది చెప్పుకుంటాం. ఏంటి అత్యంత వైరభావ అహింసా ప్రతిష్టాయం తత్ సన్నిధౌ వైరత్యాగం అంటే వైరభావం అనేది ఉండదు. అంటే ఆ యోగికి సమస్త ప్రాణుల పట్ల ఎటువంటి పశు పక్షులు కావచ్చు మనుషులు కావచ్చు ఎవరి పట్ల వైరభావం ఉండదండి. ఇంకా అతని సాన్నిధ్యంలో ఎవరైతే ఉంటారో అతని సాన్నిధ్యం ఉన్న వ్యక్తి కూడా ఆ యోగి సాన్నిధ్యంలో ఉన్నాడంటే అటువంటి వ్యక్తి కూడా ఆ వ్యక్తికి ఎవరైతే శత్రువులు ఉన్నారో ఇంకెవరైతే ఉన్నారో అతని కూడా వైరభావం తొలగిపోతుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. కానీ అక్కడక్కడ మనకు అపవాదం కూడా కనిపిస్తుంది. సాధ్యమైనంత ఎక్కువ వైరభావం ఉండండి, కానీ కొంత శత్రువులు ఉంటారు. శత్రు పక్షంలో మొదటి నుంచి చూస్తున్నాం, దేవతలకు రాక్షసులు అప్పుడు సత్యయుగం నుంచి మనం చూస్తున్నామట. కొంతమంది రాక్షసులు ఉంటామట, రాక్షసత్వం కలిగినటువంటి వ్యక్తులు ఉంటామట. కానీ అటువంటి అహింసతో యుక్తమైనటువంటి యోగి కూడా ఒక్కోసారి మనకు ప్రమాదం కలిగిస్తూ ఉంటారు. వాళ్ళకు వైరభావం అనేది ఉండదన్నమాట. వాళ్ళకు ఏదే కానీ వీళ్ళను ఆ మార్గం నుంచి దేవత్వ మార్గం నుంచి తొలగించడం వాళ్ళ లక్ష్యం. ఇప్పుడు మనం రామాయణంలో కూడా చూసామట, వాళ్ళు ఋషి మహర్షులంతా యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటేనే వాళ్ళు ఎందుకు రాక్షసులు వాళ్ళు ఒక మంచి కార్యం చేస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు వాళ్ళు అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. కాబట్టి అలా శత్రు సైన్యంలో ఉంటూ వాళ్ళు అహింసతో యుక్తమైనప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు ఉంటారు కాబట్టి వారు కొంచెం విఘ్నాలు కలిగజేస్తుంటారు. కాబట్టి ఒక్కోసారి అట్లా అహింసకి యోగ మార్గంలో ఉన్న వ్యక్తి కూడా వైరభావం లేనప్పటికీ కూడా వేరే వ్యక్తులు కొంతమంది అపవాదంగా ఉండి వారికి విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి పూర్ణత్వంలో పూర్తిగా ఆయన సహకరిస్తా అనేది ఏది కాదు, కానీ అత్యంత సామర్థ్యం వైరభావం ఉండకపోవడం వలన అతనికి ఆ యోగికి ఎవరు ఎటువంటి ఆటంకాలు కలిగించదు. అంటే సామర్థ్యంలో అత్యాధికతలు చూసుకోవాలన్నమాట. ఇదం ఇత్తం అని చెప్పలేమంటే ఖచ్చితంగా వైరభావం ఉంటే సమస్త ప్రాణం ఆయన దగ్గరికి వచ్చేసి మొత్తం మాయమైపోతుంది, ఎవరికి వైరభావం ఉంటుందని కాదు. ఎవరో ఒక వ్యక్తి అపవాదంగా ఉంటుందన్నమాట. కానీ ఎక్కువ శాతంలో అతని వ్యక్తి దగ్గరికి రాగానే ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళ వ్యక్తి వైరభావంతో తొలగిపోతుంది, మనసు మారిపోతుంది. అందుకే పశు పక్షులు కూడా యోగ సాధకుల దగ్గర వచ్చి కూర్చొని నిరంతరంగా నిర్భయంగా అక్కడే ఉంటుంటాయి. మనకు ఛాయాచిత్రంలో కూడా చూస్తుంటాం, మనకు ఇతిహాసం కూడా చెప్పుకుంటుంటాం. అది మనకు చాలా మంది గుడి గోపురాలు కూడా చూస్తుంటాం అంట. అంటే పలానా దేవి యొక్క స్థానంలో ఇప్పుడు పశు పక్షులు అది కూడా దగ్గరగా ఉన్నాయని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. ఎందుకు అతని అహింసా భావన పూర్తిగా తొలగిపోయింది కాబట్టి పశు పక్షులు సదస్యపాలు కూడా అతని దగ్గరకు వచ్చి ఉంటున్నాయన్నమాట. అంటే నిర్భయత్వం వచ్చిందన్నమాట. అహింస అనేది లేసే మాత్రం లేదు. కానీ కొన్ని చోట్ల మనకు అది కూడా మనకు ప్రమాణం దొరుకుతుంది. కొన్ని క్రూర జంతువులు కావచ్చు, ఇంకా రాక్షసులు కావచ్చు, ఇంకా ఋషి మహర్షులు కూడా హాని కలిగించారన్నమాట. కానీ అది వాళ్ళ అజ్ఞానం వల్ల అవిద్య వల్ల ఒక్కోసారి పరిణామానికి గురి కావాల్సి వస్తుంది. అంతే మాత్రం దాన్ని ఆ రకంగా తీసుకోకుండా పూర్ణత్వము యోగికి విరుద్ధంగా ఎవరు ఉండదని కాదు. ఖచ్చితంగా వాళ్ళ కోసం అవిద్య యొక్క పరిణామంతో ఋషి మహర్షులు కూడా ఆటంకాలకు సమస్య గురి కావాల్సి ఉంటుంది. కానీ సాధ్యమైనంత వరకు ఎక్కువగా వైరభావం అనేది సమస్త ప్రాణం పట్ల వెళ్ళిపోతుందండి. ఇది ఒక విషయము. ఇంకోటి ఒక ప్రశ్న ఏంటంటే చాలా మందికి ఉంటుందన్నమాట. అంటే ఒక నిజమైన యోగి, ఒక నిజమైన విద్వాంసుడు, పండితుడు అధర్మాత్మ అజ్ఞాని ఆశీర్వదించినప్పుడు అతని మనోబలం చేత, అతని యోగ బలం చేత అతనికి అన్ని సమస్య దూరం అయిపోతాయి. లేదంటే అతనికి యోగ మార్గంలో ఉంటే అతనికి సమాధి
తో యుక్తం చేస్తాడు అని కొంతమందికి ఏంటి వీళ్ళకు చెప్తుంటాం ఏంటి ఇప్పుడు కొందరికి దీక్ష ఇస్తుంటారండి. సమాధిలోకి అది మంత్ర దీక్ష అని చెప్పి, లేదంటే యోగ దీక్ష అని చెప్పి రకరకాల మంది ఒక్కొక్క సంప్రదాయాలు ఒక రకంగా వాళ్ళు వాళ్ళ మార్గంలో రావడానికి దీక్షలు ఇస్తుంటారంట. మంత్ర దీక్ష ఇవ్వండి, నేను ఇక్కడి నుంచి అభ్యాసం చేస్తా అని చెప్పి. అట్లా కొంతమంది యోగులు సాధకులు ఉండి అధర్మాత్మ అజ్ఞానం ఏదైతే ఉండదో వారికి కూడా అలా చేసినప్పుడు వారికి కష్టాలు సమస్యలు దూరం అయిపోతాయా? ఇంకా అటువంటి వ్యక్తి కూడా సమాధితో యుక్తం చేయగలుగుతాడా అంటే ఈ విషయంలో అలా నిజమైన యోగి కూడా, నిజమైన సాత్వికమైన వ్యక్తి యోగి కూడా, యోగ సాధకుడు కూడా అధర్మాత్మ అజ్ఞాని వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంధకారంలో ఎవరు ఉన్నారో, పాపాత్మ వ్యక్తిలో వారికి తల మీద చేయబెట్టేసి నీకు అన్ని సిద్ధిస్తాయని చెప్పి ఎప్పుడు అలా చెప్పడండి. అధర్మాత్మ అజ్ఞాని వ్యక్తి పాపాత్మ వ్యక్తిని ఎప్పుడు అలాంటి ఆశీర్వాదం ఇవ్వడం అన్నమాట. ఖచ్చితంగా మనిషి చెప్పేస్తున్నమాట, వ్యక్తిని చూడగానే మనిషి చెప్పేస్తున్నమాట. ఎందుకంటే సాత్వికంగా ఉన్నాడు కంటే ఆ యోగి ఆ వ్యక్తిని చూడగానే తెలిసిపోతున్నమాట. ఏవైతే శక్యం అవుతాయి, ఏవైతే చేయగలుగుతాడు, ఏవైతే సాధించగలుగుతాడు అటువంటి మాత్రమే అలా కలుగుతుంది చెప్పి ఆశీర్వదిస్తాడు. కానీ ఆ అధర్మాత్మ కూడా ఆ యోగ బలంతో అది అన్ని చదువుతాయి, అన్ని సిద్ధిస్తాయి అనేది అది వాస్తవం కాదు. అది చాలా మంది నాకు ఆశ్రయించండి, మీ కృప ఆశీర్వాదం ఉంటే అన్ని సిద్ధిస్తా అంటుంటాం కదా, అది కొంతవరకు శ్రద్ధాపూర్వకంగా మనం అలా చెప్తూ ఉంటాం. గురువు పట్ల మనకు శ్రద్ధా భక్తి ఉన్నాయో ఆ గురువును ఆశీర్వదించి అడుగుతూ ఉంటాం. వారు కూడా మీలో ఉండే శ్రద్ధా భక్తిని బట్టి మీలో ఉండే గుణాలను వాళ్ళ దగ్గర నుంచి చూస్తుంటారు కాబట్టి అదే విధంగా ఆశీర్వదిస్తూ ఉంటారు అన్నమాట. అంటే సామర్థ్యం పెరుగుతుందనే ఉద్దేశంతో చెప్తూ ఉంటామట, యోగ్యతని బట్టి. అంతేనే పాపాత్మకు కూడా నీకు అన్ని సిద్ధిస్తాయి, అధర్మాత్మకు అన్ని సిద్ధిస్తాయని చెప్పి అటువంటి ఆశీర్వాదం ఎప్పుడు ఇవ్వదు. అంటే రాగద్వేష మోహాలతో యుక్తమైనటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నదో అటువంటికే ఇలా జరుగుతుందని చెప్పి ఆశీర్వదిస్తారు. అటువంటి గుణాలతో యుక్తమైన వ్యక్తికి అసలుకి ఇటువంటి ఏం చెప్పినా కూడా అతనికి కొంచెం కూడా సిద్ధింపజేవు. కాబట్టి ఎక్కడైతే ఆ యోగి వ్యక్తి ఆశీర్వాదం ఇస్తాడో అక్కడ నిజంగా అటువంటి సాత్విక గుణములు ఉన్నటువంటి వ్యక్తికి మాత్రం అలా ఆశీర్వదిస్తాడు, సామాన్య వ్యక్తికి అలా ఆశీర్వదించాడు. ఇంకా ఇలా కాదు ఇలా చేయాలని చెప్పి ఒక మార్గం చూపిస్తాడు అన్నమాట. నువ్వు చేసే తప్పు ఇలా చేయకూడదు, ఇలా చేయాలి. ఆ యోగి దగ్గరికి వెళ్ళడంలో పాపాత్మ కూడా అధర్మాత్మ కూడా మంచిగా అయిపోయాడు అని సిద్ధించాలని తాత్పర్యం ఏంటి? నువ్వు ఇలా చేసినా ఇలా చేసుకో, ఇప్పటి నుంచి ఇంతవరకు ఏం చేసావో వదిలేసి ఇప్పటి నుంచి నా సాన్నిధ్యంలోకి వచ్చావటి ఇప్పుడు నీ పద్ధతి మార్చుకుని, నీ మార్గం మార్చుకుని ఈ విధంగా చేస్తే నీకు మంచి జరుగుతుంది. ఆ రకంగా మనిషి మారిపోతాడు, ఆ రకంగా అన్ని సిద్ధిస్తాయన్నమాట. కానీ వెంటనే అధర్మాత్మలు ఈ రకంగా ఆశీర్వదిస్తా అనేది పొరపాటు. కాబట్టి కొంత అలా చేస్తుంటుందా అన్ని తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ గురువు దగ్గరికి వచ్చి మనం దాని దక్షిణ ఇచ్చేసి మాన సన్మానం చేసేసి మనం అతనితో ఆశీర్వాదం తీసుకుంటే అన్ని పాపాలు నశిస్తా అనేది అది పొరపాటు. పాపాలు ఎప్పుడు నశించవు. తర్వాత ఆ సాన్నిధ్యం వల్ల ఆయన గుణగణాలు చూసేసి నీకు మంచి మార్గం చూపించడం వల్ల అప్పటి నుంచి తొలగిపోతాయని చేసిన కర్మలు తర్వాత అవి నష్టం కావు, అనుభవించాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు ఆయన గురువు సాన్నిధ్యంలోకి వచ్చేసి ఇంకా ఎక్కువ పుణ్యకర్మలు చేశావనుకోండి, పుణ్యకర్మ చేసినప్పుడు ముందు చేసిన కర్మలు నీకు ప్రభావం చూపించవు, నష్టం అయిపోతుంది. నష్టం అంటే తాత్పర్యం కూడా నీకు అంత ప్రభావాన్ని చూపించవు. ఈ పుణ్యకర్మలు ఎక్కువగా ఉండటం వల్ల, శక్తి సామర్థ్యం ఎక్కువ ఉండటం వల్ల, పుణ్యకర్మలు ఎక్కువగా ఉండటం వల్ల ఆ చేసిన కర్మలు నీకు ప్రభావం చూపించవు, సామాన్యంగా ఉంటాయి. ఆ రకంగా నష్టం అవుతాయని చెప్తున్నమాట. ఇప్పుడు దీనికి లౌకిక ఉదాహరణ చెప్తూ ఉంటామంట. ఒక చోట మనం ఏదైనా నీళ్ళలో ఉప్పు ఎక్కువైనప్పుడు దాంట్లో దాని శాతం తగ్గించడానికి మనం ఇంకా కొన్ని నీళ్ళు ఎక్కువ వస్తాయని సామర్థ్యం తగ్గిస్తాం. అంతేగాని ఆ ముందు ఎంతైతే వేసామో దాని గుణం ఎంతైతే ఉందో అది అంతే ఉంటుంది. ఈ సామర్థ్యం నీటి యొక్క సామర్థ్యం పెంచడం వల్ల అది తగ్గినట్టు అనిపిస్తుంది, తగ్గలేదు, ఎంతైనా అంతే ప్రభావం చూపిస్తుంది. ఈ శాతం పెంచుకున్న నీటి శాతం పెంచుకున్నవాటి అది ప్రభావం చూపించలేదు. అలాగా పుణ్యకర్మాశయం పెంచుకున్నప్పుడు పాపకర్మాశయం ఏదైతే ఉందో చేసినది అది తొలగిపోతుందంటే అది ప్రభావం చూపించదు. ఆ రకంగా ఉంటుంది. కాబట్టి సత్య యోగి, నిజమైన యోగి ఎవరికి కూడా అధర్మాత్మకి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది ఆశీర్వదించాలి. ఎవరు సామర్థ్యం ఉంటే యోగ్యత ఉంటో వాళ్ళ మనసు అదే విధంగా చెప్తుంది. ఎందుకంటే సత్యవాక్ అంటున్నారు, తస్య వాక్ అమోఘా భవతి. ఇప్పుడు సత్య ప్రతిష్టాయం క్రియాఫలాశ్రయత్వం అని చెప్పి మనం చెప్తున్నా, రెండో పాలన చెప్తున్నమాట. సత్యలో నిష్ణాతుడైనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏం చెప్తే జరుగుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు జరిగే పనులకే వాళ్ళు ఆ విధంగా ఆశీర్వదిస్తారు. జరిగే పనులకి ఇప్పుడు అలాంటి ఆశీర్వాదం ఇవ్వాలంట. అలాగే చెప్తారు ఇది కాదు అని చెప్పి నిషేధిస్తారు, నిరాకరిస్తారు అనమాట. కాబట్టి అన్ని గురువులు తల మీద చేయబడితే అన్ని సిద్ధిస్తాయి, అన్ని పాపాలు తొలగిపోతాయి అనేది అది భ్రాంతి. మనకు నిజంగా అలాంటి కర్మలు ఉత్తమ కర్మలు చేసినప్పుడు అటువంటి
తొలగిపోతాయి. ఇంకోటి అధర్మాత్మ పాపాత్మ గురు సాన్నిధ్యంలోకి వచ్చారంటే ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు ఉండే అజ్ఞాన్ని అంతకాన్ని తొలగించేస్తారు కాబట్టి అప్పటి నుంచి వాళ్ళకు యుక్తమైనటువంటి మంచి మార్గం కనిపిస్తుంది కాబట్టి అక్కడి నుంచి మళ్ళా వాళ్ళకు మంచి మార్గం తోటి వాళ్ళు అనుకునే సిద్ధిస్తాయి, ముందుకు వెళ్ళగలుగుతారు ఆ మార్గంలో, మంచి మార్గంలో, యోగ మార్గంలో, ధర్మ మార్గంలో అస్తు. కాబట్టి అన్ని అధర్మాత్మ కూడా నెత్తిమి చేయబడితే అన్ని సిద్ధిస్తాయి అనేది అది మన భ్రాంతి, అలా అనుకోవద్దు. నెక్స్ట్ ఇంకోటి, యోగి యోగ సాధకుడు పరమాత్మ యొక్క సాక్షాత్కారం చేసుకోగలుగుతాడు. ఏంటండి ఇంకో ప్రశ్న ఏంటంటే పరమాత్మ యొక్క సాక్షాత్కారం చేసుకోగలుగుతాడు, కానీ ఎవరికి చెప్పదు. ఇది సత్యమా కాదా? ఇది వాస్తవమేనా? పరమాత్మ సాక్షాత్కారం చేసుకున్న తర్వాత యోగి చెప్పడం ఎవరికి? అట్లా కొంత అందరికి చెప్పాలని. ఇప్పుడు యోగి ఆయనకు ఆత్మ సాక్షాత్కారం చాలా మంది గురువులు చూస్తున్నాయి. అతనికి బ్రహ్మ సాక్షాత్కారం అయిందండి, అందరూ దేవి కలిగించింది, ఆత్మస్వరూపం ప్రకటమైంది అని చెప్తుంది, కానీ ఎవరికి చెప్పరు అతను అని మనం అక్కడ శిష్యు వర్గం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళు రకరకాలు చెప్పుకుంటుంటారు. నిజంగా ఏ యోగి అయితే, యోగ సాధకుడు అయితే నిజంగా ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నాడో అలాగే ఎప్పుడు చెప్పకుండా ఉండండి. ఎందుకంటే యోగి యొక్క గుణమే అది. అసత్యం ఎప్పుడు చెప్పుడు. భక్తులు అడిగినా శిష్యులు అడిగినా ఉన్నట్టు యథార్థంగా చెప్తాడు. అసత్యం ఏం చెప్తాడండి? చెప్పకుండా ఎందుకు ఉంటాడు? ఖచ్చితంగా చెప్తాడు. నిజంగా సాక్షాత్కారం అయితే ఆయన పరోపకారం చేయడం, లోక కళ్యాణం చేయడం ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా అనుభూతి పొందినప్పుడు కానీ సాక్షాత్కారం పొందినప్పుడు ఖచ్చితంగా యోగి ఉన్నది చెప్తాడు. నాకు ఆ యోగ బ్రహ్మ సాక్షాత్కారం కలిగింది, పరమాత్మ సాక్షాత్కారం కలిగింది, లేదా నా ఆత్మ సాక్షాత్కారం కలిగింది, నాకు కలగలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను, ఈ స్థితి వరకు వెళ్ళగలిగాను, ఆయన కూడా నాకు ఇక్కడ ఈ స్థితి నాకు విఘ్నం కలిగిస్తుంది, సమాజానికి భంగం కలిగిస్తుంది, అట్లా ఉన్నట్టుగా యథార్థంగా చెప్తాడు. ఏ యోగి అయినా కూడా యథార్థంగా సత్యమే చెప్తున్నాడు, అసత్యం ఎప్పుడు చెప్పడు. కాబట్టి బ్రహ్మ సాక్షాత్కారం కలిగిన వ్యక్తి ఎప్పుడు నాకు ఆ విషయాన్ని దాచకుండా ఖచ్చితంగా ఉన్నట్టుగా కలిగినా కలగకుండా ఉన్నట్టు చెప్తాడు. అదే మార్గంలో ఏ స్థితి అయితే కలుగుతుందో ఆ స్థితిని చూపించగలుగుతాడు. కానీ అలా ఎప్పుడు ఉండడండి. చాలా మందికి అలా ఉంటుంది. చెప్పాలంటే వాళ్ళు యోగులు అండి. అంటే ఇంకోటి, ఒక యోగి ఒక వ్యక్తికి ఏం చెప్పడం అంటున్నా అంటే అక్కడ వాళ్ళ యోగ్యతను చూసి చెప్తాను. ఎవరికి ఏం చెప్పాలి, ఏం చెప్తే ఎవరికి ఏం అర్థం అవుతుంది, యోగ్యతను బట్టి వాళ్ళకి ఉపదేశం ఉంటుందట. యోగ్యత లేని వ్యక్తి కూడా వచ్చేసి నాకు ఇది చెప్పండి ఎట్లా చెప్తానండి? ఒక సామాన్య వ్యక్తి వచ్చి ఒక యోగి దగ్గరికి వచ్చేసి నాకు విషయం గురించి చెప్పండి ఎట్లా చెప్తాడు? అందుకే ఆ రకంగా మౌనంగా ఉంటాడు. అక్కడ చెప్పని చెప్పడు. అతనికి ఏం చెప్పగలుగుతాడు ఆ యోగ్యతను బట్టి, సామర్థ్యం బట్టి అది చెప్పి పంపిస్తాడు. నాన్న నీకు ఈ స్థితి ఉంది, ఇప్పుడు ఈ స్థితిని ఇది మాత్రం చేయగలుగుతాడు, ఇంతవరకు ఆలోచించు. మనం పెద్ద ఆత్మ పరమాత్మ గురించి చాలా మంది సామాన్య స్థితిలో ఉంటారు, అధర్మ మార్గంలో ఉంటారు, పెద్ద విషయాలు మాట్లాడుతుంటారు. అంటే ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నామంటే ఒక దాంట్లో ఒక అధికారం అంటూ మనకు ఉండాలి, ఒక యోగ్యత అంటూ ఉండాలి, ఒక క్వాలిఫికేషన్ అంటూ ఉండాలంట. మనకి అటువంటి ఏం లేకుండా పెద్ద మాటలు మాట్లాడితే ఎట్లా ఉంటుంటే ఏదో దానికి ఏదో లోపక్తి చెప్తుందా, చిన్న ముఖము పెద్ద మాట అన్నట్టుగా అది అలా అయిపోతుంది అన్నమాట. కాబట్టి మనలో యోగ్యతను బట్టి మనం మాట్లాడుకోవాలి. అందుకే అటువంటి వ్యక్తుల పట్ల మౌనంగా ఉంటారు తప్పితే వాళ్ళు చెప్పని చెప్పి ఎప్పుడు చెప్తుందంట. యోగ్య వ్యక్తులకు, సామర్థ్య వ్యక్తులకు అన్ని చెప్తుంటే అన్ని చూపిస్తూ ఉంటారు. అందరి దగ్గర అన్ని చూపించదు అన్నమాట. యోగ్యత అనేది మనలో కావాలి. కాబట్టి ఎందుకంటే మనం చెప్తా ఉన్నాం, వేదాహమేతం పురుషం మహాంతం అని చెప్పి. అహం ఏతం పురుషం, ఏ పురుషం? మహాంతం పురుషం వేద, నాకు తెలుసు, నేను తెలుసుకోగలిగాను. అందుకే శంకరాచార్య చెప్పేదా, అహం వేదాహమే పురుషం మహాంతమైన పురుషాన్ని నేను చూశాను, సాక్షాత్తం చేసుకోగలిగాను. ఆత్మ ఆ పరమాత్మ యొక్క సాక్షాత్తం చేసుకోగలిగాడు కాబట్టి ఆత్మ పరమాత్మ సాక్షాత్తం చేసుకోవాలి, అటువంటి స్థితి కలిగింది అన్నమాట. అట్లా తెలిసిన వ్యక్తి ఎప్పుడు అలా ఉంటే ఖచ్చితంగా చెప్తాడు. అది మనకు ప్రత్యక్ష ప్రమాణాలు ఉన్నాయి లౌకికంగానే. కాబట్టి అట్లా ఏ యోగ సాధకుడు తెలిసిన విషయం ఎంతైతే తెలుసా ఉన్నట్టుగా చెప్పేస్తాడు. ఇంకో ప్రశ్న అంటే తర్కం అనేది తర్కం చేసుకుంటున్నాం, మధ్య తర్కం వచ్చిందన్నమాట. అంటే వాద వివాదం. తర్కం అనే యోగంలో సాధకత్వమైన బాధకత్వాన్ని ఇస్తుంది. తర్కం చేయకూడదా? యోగాభ్యాసి మన ఇవి ఎందుకని తర్క వితర్కాలు చేయకూడదా అంటే తర్కము చేయొచ్చు, కానీ కుతర్కం ఉండకూడదు. తర్కం చేయాలి, వాద వివాదం ఉండాలి, కానీ సత్యాన్ని తెలుసుకోవడం కోసమే, యథార్థమైన జ్ఞానం తెలుసుకోవడమే తర్కం చేయాలి. అప్పుడేమో ఆ విషయం పరిజ్ఞానం యథార్థం అవుతుంది, స్పష్టం అవుతుంది. ఆ ఉద్దేశం ఉండాలి. చాలా మంది వాద వివాదం చేస్తుంటారు, వితండవాదం. వాళ్ళకు ప్రతిజ్ఞ అంటూ ఉండదు, కథనం చెప్తూ పోతుంటాం అంట. వాళ్ళకి ఏదో ఎదుటి వాళ్ళ వ్యక్తి ఖండించడం వాళ్ళ లక్ష్యం.
ఎదుటి వాళ్ళ వ్యక్తిని ఖండించడం వాళ్ళ లక్ష్యం అట. అలాంటి లక్ష్యం ఉన్నప్పుడు అటువంటి వ్యక్తి కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు వాళ్ళకు ఒక ప్రతిజ్ఞ ఉండదు, ఒక సిద్ధాంతం ఉండదు, కానీ ఎదుటి వాళ్ళ వ్యక్తి ఏం చెప్తే ఖండించాలి. అది ఎక్కడంటే వాళ్ళ దానికి ఏం లేదు, లేదంటే లోకంలో చెప్తారంటే ఎలాగా. కానీ తర్కం చేయాలి. కాకపోతే సత్యాన్ని తెలుసుకోవడం కోసం, యథార్థాన్ని తెలుసుకోవడం కోసం తర్క వితర్కాలు చేయాలి, వాద వివాదాలు చేయాలి. అప్పుడు విషయం స్పష్టత వస్తుంది. రకరకాలుగా దాన్ని ఆలోచన చేసిన మంత్రం చేసినట్టు అన్నమాట చేయడం వల్ల అది విషయం యథార్థం అవుతుంది, స్పష్టం అవుతుంది. కాబట్టి ఇది మహర్షి గౌతమ్ కూడా న్యాయసి చెప్తామట. ఎస్ తర్కేణ అనుసంధత్తే సహ ధర్మం వేద నా ఇతర. మనుస్మృతిలో కూడా ఉంది. యహ తర్కేణ అనుసంధానం, ఎవరికి తర్కపూర్వక అనుసంధానం చేస్తారు, తర్కపూర్వక ఇది ఇలా ఉంది, ఇది ఇలా లేదు, ఇది ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయకూడదు, అట్లా అన్ని రకాలుగా మంత్రం చేసి ఆలోచన చేసి ఎవరైతే విషయాన్ని తెలుసుకుంటారో, యహ తర్కేణ అనుసంధత సహ ధర్మం వేద, అతని ధర్మాన్ని తెలుసుకోగలుగుతాడు, వేదాన్ని తెలుసుకోగలుగుతాడు. నా ఇతర తర్కశక్తి లేకుండా ఉన్నట్టుగా మనం చేసుకుంటూ పోతున్నాం అంటే ఆ గురువు చెప్పారు, ఆ సాధకుడు చెప్పారని చేసుకుంటారు, అది మిథ్య కూడా ఉండొచ్చు, యథార్థమా కాదు తెలుసుకోవాలి కదా మనము. అందుకే ఇలాంటి భ్రాంతులు భ్రాంతి కారణంగానే అంధవిశ్వాసంలో చాలా మంది అదే మార్గంలో వెళ్తున్నాడు. అది అవునా కాదా యథార్థం ఏం తెలియదు. ఇది ఇంట్లో నాక్కటి సంప్రదాయం అని చెప్పి ఇంత ముందుకు నారాయణ సంప్రదాయం వచ్చిందండి. నాక్కటి సంప్రదాయం అంటే ఏంటండి అంటే వీరికి ఉదాహరణ కోసం చెప్తున్నాడు, వాస్తవం యథార్థం కాదు. అని ముక్కు కోసుకుంటేనే బ్రహ్మ కనిపిస్తాడు, ముక్కు కోసేసుకుంటే బ్రహ్మ కనిపిస్తాడు. ఒక పూజలు చెప్పామట, అదో నిత్యం రోజు గుడిలో పూజావనం చేస్తున్నామట, నాకు ముక్కు కట్ చేసుకున్నా అంటే నాకు బ్రహ్మ ప్రత్యక్షమాడని చెప్పి. అదే విషయాన్ని ఇంకొక వ్యక్తి, ఎందుకు స్వామి నువ్వు ముక్కు కట్ చేసుకున్నావంటే నేను బ్రహ్మ సాక్షాత్కారం, అందుకే ముక్కు కట్ చేసుకుని బ్రహ్మ సాక్షాత్కారం అవుతాడు, పరమాత్మ దర్శనం ఇస్తానని చెప్పాడు. అంటే నిజంగా అలాగే నేను చేసుకుంటా అని చెప్పాడు. చేసుకుని నిజంగా స్వామి మీరు ముక్కు కట్ చేసుకుంటేనా బ్రహ్మ కనిపిస్తారు, బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది, ఆనందం కలుగుతుందని చెప్పి ఇక్కడ నాకు అలాంటిది ఏం లేదు, ఎప్పుడు అలా చెప్పొద్దు అని చెప్తే నీకు కూడా అపమానం అవుతుంది, ఏదో తెలియక ఏదో చెప్తే చేశాను, నువ్వు మళ్ళీ చెప్పావు అనుకుంటే మనకు మూర్ఖులు అనుకుంటారు, అందుకని నేను చెప్తే మూర్ఖత్వంలో ఇంకా అపమానిస్తారు. కాబట్టి నువ్వు కూడా అందరికి అలా చెప్పు, అలా చెప్పొద్దు, నాకు కనిపించాను చెప్పు. ఆ ఒక్క చెప్పిన యథార్థం తెలుసుకోకుండా అదే విధంగా నిజంగా అదే విధంగా చెప్పుకుంటూ కంటిన్యూ చేసేవాడు. అలా 100 మంది అట్లాగా ముక్కు కట్ చేసుకున్నాడు. కానీ ఎవరికి అందరి అదే విషయం చెప్పుకుంటూ పోతాడు, ఎవరు చెప్పొద్దు, చెప్తే మన మూర్ఖత్వంలోకి మన అజ్ఞాతని బయటపడుతుంది. అది చెప్తే మనం అవమానిస్తారు, వాళ్ళు చెప్తే ఇలా చేసామని చెప్పి అందరు మనల్ని ఏదైనా ఇబ్బంది పెట్టవచ్చు, శిక్షించవచ్చు. అలా నడుచుకుంటూ పోతుంది. ఒక బుద్ధిమంతుడు లాస్ట్లోకి వచ్చేసి యథార్థంగా ఇది కాదన్నా యథార్థం వీళ్ళు అట్లా చేశాను కనుక్కున్న తర్వాత ఇదంతా మోసం, ఇదంతా కావాల్సి చేసింది అంటే అంధకారం, అవిద్య అంధకారంలో అట్లా వీళ్ళు వాళ్ళ సంప్రదాయాన్ని పోగొట్టుకోకుండా ఉండటం కోసము అలా నడిపించుకుంటూ వచ్చారు. వాస్తవం ఏదా కాని చెప్పి ఒక నిలబెడితే అలా ఆగిపోయింది అనమాట. కాబట్టి కొన్ని మనం యథార్థంగా తెలుసుకోకుండా అంధవిశ్వాసంతో వెళ్తూ ఉంటామన్నమాట. కానీ వాస్తవం యథార్థమా కాదు తెలుసుకోవాలన్నమాట. కానీ అందరూ సత్యవాదం కదా, అజ్ఞానం అవిద్యతో ఉన్న వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. నిజంగా జ్ఞానయుక్తమైన వ్యక్తి అసత్యం ఎప్పుడు ఆడేవాడు. ఫస్ట్ ఏదైతే ఉదాహరణ అట్లా చెప్పాను, అలా కొంతమంది వెనక ముందు చూసుకోకుండా మనం చేస్తున్నాం. తర్కం అవసరము, తర్కపూర్వక ఏదైతే అనుసంధానం చేస్తామో అటువంటి వ్యక్తి ధర్మం గురించి యథార్థం తెలుసుకోగలుగుతాడు. లేకుంటే నా ఇతరహ అని చెప్పి మనుస్మృతిలో కూడా మను మహారాజ్ చెప్పాడు. ఇతర వ్యక్తులు తర్కపూర్వకంగా ఆలోచించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకోలేదు. కాబట్టి తర్కం అవసరం, వాద వివాదం అవసరం. కానీ సత్యాన్ని స్థాపించడం కోసం, సత్యాన్ని తెలుసుకోవడం కోసం వాద వివాదం చేయాలి. అది ఉపయుక్తమైనది అన్నమాట. వాద వివాదం లేకుండా ఏది మనకు నిర్ణయం కాదు, బలపడుతున్నాడు మన సత్య సిద్ధాంతం బలపడుతున్నామాట. దానికోసం వాద వివాదం చేయాలి మనం ఖచ్చితంగా. అస్తు. ఇంకొకటి ఇది ఈ విషయం చెప్పాను, తర్కం కూడా అవసరమని చెప్పి మనకు ప్రమాణాలు ఉన్నాయి, అది తెలుసుకోవాలి. అప్పుడే మనం ధర్మాన్ని తెలుసుకోగలుగుతామని చెప్పుకున్నాము. ఇంకోటి ఏంటంటే సమాజం ప్రచలితంగా ఉందంటే మనం చేయి చూపిస్తున్నాయి ఫలిత జ్యోతిష్యం అని చెప్పి చెప్తూ ఉంటామట. హస్తరేఖలను చూసేసి, చేతి యొక్క హస్తరేఖలను చూసి వాని యొక్క జీవన విధానాన్ని, భవిష్యత్తు యొక్క విధానాన్ని, ఇంకా మృత్యు ఉండాలి అని చెప్పి విధానం అని చెప్తూ ఉంటాం. నీకు జీవన దీంట్లో ఇది ఉంది, ఈ రకంగా ఉందని చెప్పి హస్తరేఖలు చూసి చెప్తూ ఉంటారు అన్నమాట. హస్తరేఖలు చూసి చెప్తూ ఉంటారు అనమాట. అది ఎంతవరకు సహజం అనేది, ఇది ఫలిత జ్యోతిష్యం వాస్తవంగా లేదండి. చాలా మంది అలా చేస్తూ ఉంటారు. కానీ ఒకప్పట్లో ఋషి మహర్షులు వ్యక్తి ఉన్న, కానీ హస్తరేఖల ద్వారా అని కాదు, వాళ్ళు ఉండే గుణాలను బట్టి, ఎందుకంటే వాళ్ళ కర్మలు ఆటోమేటిక్ తెలుస్తుంటాయి. చెప్పేదా మనకు అనాది వాసన కర్మలు మన మనసులో, మన చిత్తంలో ఎల్లప్పుడూ ఉంటాయన్నమాట. అవి ఒక యోగ సాధకుడు, ఒక యోగాభ్యాసి వాళ్ళ చిత్తం మీద సమాధి ద్వారా చూడగలుగుతాడు. కాబట్టి వాళ్ళు ఉండే సంస్కారాలను బట్టి, వాళ్ళ కర్మలను బట్టి ఈ రకంగా నిర్ణయించి చెప్తాడు. వీళ్ళు చేస్తున్న బట్టి, కర్మలను బట్టి ఆ రకంగా చెప్పేవాళ్ళు.
అటువంటి శక్తి సామర్థ్యం ఆ యోగులకు ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి శక్తి సామర్థ్యం ఏం లేదు. కాబట్టి అనుభవం ద్వారా, వాళ్ళ బుద్ధి ద్వారా, ఉపాయం ద్వారా రకరకాల ప్రయత్నాలు చేసి చెప్తూ ఉంటారు. సాధ్యమైనంత పెద్దవాళ్ళకి అనుభవాలు ఉంటాయి కాబట్టి ఆ రకంగా వాళ్ళు చెప్పే జ్ఞానం ఏదైతుందో అది మనకు ఉపయోగపడుతుంది. కానీ వాస్తవంగా ఈ చేతులు ఇలా ఉంది, ఇలా జరుగుతుంది అనేది వాస్తవం కాదు. వాళ్ళ సంస్కారం బట్టి ఇప్పుడు ఎందుకంటే రకరకాల హస్తరేఖలు చెప్తున్నారంటే అవి వాళ్ళకుండే అనుభవం ద్వారా, వాళ్ళకుండే జ్ఞానం ద్వారా, ఎందుకు సమాజంలో భిన్న భిన్న రకరకాల వ్యక్తులు చూస్తుంటుంది కాబట్టి శాస్త్రజ్ఞం చేసిన ఇలాంటి లక్షణాలు ఈ విధంగా ఉంటుంది, ఈ లక్షణాలు ఈ విధంగా ఉంటుంది. ఆ లక్షణాల ద్వారా బుద్ధిపూర్వకంగా, జ్ఞానపూర్వకంగా విద్యార్థిని చేశారు కాబట్టి ఆ రకంగా మీకు ఉపాయం ఇచ్చి వాళ్ళు చెప్తూ ఉంటారు, యథార్థం చెప్తున్నారు. ఆ రకంగా సిద్ధిస్తాయి. కానీ ఇది చేతులు ఈ రకంగా ఉంది, ఇలా రాసిందని అలా ఎవరు చెప్పరు. ఆ రకంగా చాలా మంది దాన్ని ఆరాధన చేసుకొని ఆ అజ్ఞాని అధర్మ వ్యక్తి రోడ్ల మీద కూడా మనం కూర్చొని చెప్తూ ఉంటాం, వాళ్ళు చెప్పించుకుంటుంటాం. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి తెలియదు, హస్తరేఖలు వాళ్ళకి తెలియదు, మనకేం చెప్తారండి వాళ్ళు. కాబట్టి ఒక బుద్ధిమంతుడు చదువుకున్న వేద పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ జ్ఞానం ద్వారా, అనుభవం ద్వారా సమాజంలో రకరకాల వ్యక్తులు చూస్తారు. ఆ అనుభవంతో చెప్తాడ. నువ్వు ఎందుకంటే ముందు నీ దగ్గరికి వచ్చినప్పుడు అతను అన్ని రకాలుగా నువ్వు ప్రశ్నలు వేసి అడుగుతావు. ఏంటి సమస్య, ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, అన్ని రకాల ప్రశ్నలు వేసిన తర్వాత ఆయన యొక్క ప్రశ్నలు విన్న తర్వాత ఆయన యొక్క సమస్యను బట్టి దానికి సమాధానం యుక్తిపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా అతనికి ఒక మార్గాన్ని చూపిస్తాయి. ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా ఉంటే ఇలా ఉందని చెప్పి. అలాగే మృతి యొక్క విషయంలో కూడా మన యొక్క రోగాన్ని బట్టి, ఆయన యొక్క లక్షణాలను బట్టి ఇంతవరకు నువ్వు జీవించగలుగుతావు, ఇంతవరకు జీవించలేవని చెప్పి లక్షణాలను బట్టి మనం ఇక్కడ చెప్పుకున్నాం. యోగ వ్యాస భాషలో కొన్ని లక్షణాలు మనకు తెలుస్తాయి, ముందు తెలుస్తాయి అన్నమాట. ఆ లక్షణాల ప్రకారంగా వేద పండితులు కావచ్చు, దాంట్లో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళు ఆ అనుభవంతో, వాళ్ళు బుద్ధిపూర్వక జ్ఞానం అలా చెప్పగలుగుతున్నారు కాబట్టి ఆ సామర్థ్యం. కానీ అందరూ ఇలా చెప్పలేదు. అంతవరకు మనం స్వీకరించాలి. కానీ అది దీనివల్ల ఇలా జరిగింది, ఆ పండితులు ఇలా చెప్పాడు, అది జరిగింది, అది కాదు. కానీ అందుకే మనం పెద్దలతో సలహాలు తీసుకోవచ్చు. వాళ్ళంటే ఎందుకంటే ఒక మార్గంలో, ఆ మార్గంలో ఉంటుందా అంటే అటువంటి జ్ఞానం ఉంది, ఆ సంస్కారం వాళ్ళ పెద్దల నుంచి వస్తూ ఉంది. ఆ రకంగా వాళ్ళ బుద్ధిపూర్వకంగా అట్లా సలహాలు తీసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు. కానీ దాని హస్తరేఖల వల్ల ఇలా జరిగిందని చెప్పి మీరు అట్లా మోసపోవద్దు. ఫస్ట్ ఇది ఒక విషయము. వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ అనుభవాన్ని మనం తీసుకోవచ్చు, వాళ్ళ ఉపాయాలను మనం స్వీకరించి ముందుకు వెళ్ళొచ్చు. ఆ రకంగా మనం వాళ్ళు అనుభవంతో చెప్తారు కాబట్టి అది స్వీకరించమైంది. కానీ హస్తరేఖల్లో ఇలా ఉంది, అదంతా యథార్థం కాదు. అస్తు. ఇంకొకటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ సమాజంలో చాలా చెప్పండి. ఇప్పుడు బుద్ధుడు వేదాలలో ఇట్లా అంటే బుద్ధిజము, జైనిజం రెండు కూడా అందులో వేదాల ప్రమాణం కాదు అని అంటారు కదా. మరి ఇది ఇట్లా మీరు చెప్పారు ఇప్పుడే, వేదాల ప్రమాణం కాదు బుద్ధుడు చెప్పాడా? అది ఎలాగంటే వేదాలు బుద్ధి చెప్పలేదు. కొంతమంది కాలాంతరం వేద పండితులు ఏం చేశారంటే దీంట్లో మాంస భక్షణ ఉంది అని చెప్పాడు అనమాట. ఏం చెప్పారు? కొన్ని అలా ప్రశ్నలు చూపించి ఆయన పూర్వ జన్మలో సంస్కార ప్రబలంగా ఉండడం వల్ల యోగ సాధన చేసి ఆయన మొదటి నుంచి ఆ విధంగా వైరాగ్యవంతుడు అయ్యాడు, పరమ వైరాగ్యవంతుడు అయ్యాడట. కానీ ఆ సమయ సందర్భంలో కొంతమంది వేద పండితులు ఏం చేశారంటే మన యొక్క సామర్థ్యం యొక్క ప్రభావం చూసి ఏంటి వేద మంత్రాలు కూడా మాంస భక్షణ ఉంది ఎవరు చెప్పారన్నమాట. అంటే అటువంటి వేద వాళ్ళలో మాంస భక్షణ చేయడం అనేది ఉంది అంటే అటువంటి వేదాలు అసలు నేను నమ్మను. అవి వేదాలే కావు. ఆయన చదవలేదు. పూర్వ సంస్కార ప్రభావం వలన ఆ యోగాభ్యాసం చేసుకుని యోగ మార్గంలో వెళ్ళిపోతున్నామట. కానీ కొంచెం వేద పండితులు వాళ్ళంటే చర్చించినప్పుడు, శాస్త్రార్థం చేసినప్పుడు, మాట్లాడినప్పుడు, పరస్పరం మాట్లాడుకున్నప్పుడు ఈ వేదాల్లో మనకు మాంసభక్షణ విషయం ఉంది కాబట్టి మాంసభక్షణ చేయొచ్చు. అటువంటి వేదాల్లో మాంసభక్షణ ఉన్నది అసలు వేదమే కాదు, అది నేను అటువంటి వేదాలు నమ్మను అని చెప్పి ఆ రకంగా నిరాకరించాను. అంతేగాని వేదాల్లో ఉండే సత్యజ్ఞాన్ని నిరాకరించలేదు అన్నమాట. అది కపోల కల్పితాలు. అక్కడుండే ప్రజలు, అక్కడ ఉండే శిష్య మండలి కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడుండే అవిద్య అజ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తులు అలా తయారు చేశారు. వాస్తవంగా అలా ఎప్పుడు అనలేదు గౌతమ బుద్ధుడు. అటువంటి సిద్ధాంతం వేదాల్లో ఉంటేనా అది నా అటువంటి వేదం నేను నమ్మను, అది వేదం కాదు, కల్పించేసింది, ప్రక్షిప్తం చేసింది. ఓకేనా? ఇంకోటి జైన్ సంబంధించి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, అంటే దాంట్లో నాస్తిక దర్శనాలు అని అంటారు కదా, జైన దర్శనం, బౌద్ధ దర్శనం, నాస్తిక దర్శనాలు అని అనటమే అట్లా విభజించడమే అట్లా విభజించారు కదా. ఇవేమో సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, ఇవన్నీ ఏమో న్యాయ దర్శనం, అవి ఆస్తిక దర్శనాలు, ఇవి నాస్తిక దర్శనాలు అని చెప్పి అంటారు. అందు గురించి డౌట్ వచ్చింది నాకు. చార్వాక దర్శనం, నాస్తిక దర్శనాలు ఎందుకు అంటున్నారంటే, నాస్తిక దర్శనం ఎందుకంటే వాళ్ళకి కూడా అదే అండి,
నాస్తిక దర్శనం వాళ్ళు ఈశ్వరుని నమ్మని, జైన వాళ్ళు కూడా ఈశ్వరుని నమ్మరు. ఆత్మనే పరమాత్మగా భావిస్తారు, ఆత్మే పరమాత్మ అయిపోతుందని చెప్పి భావిస్తారు. ఈశ్వర తత్వాన్ని వాళ్ళు నమ్మరు. వాళ్ళ సిద్ధాంతం మొత్తం అందుకే నాస్తిక దర్శనం అంటామట. కానీ వాళ్ళ లక్ష్యం అంటే పరమాత్మ అంటే ఈశ్వరుడు అని కాదా వాళ్ళ ఉద్దేశంలో? ఇప్పుడు మన జీవాత్మ ఏదైతే ఉందో ఆత్మనే సమాధి ద్వారా, యోగాభ్యాసం ద్వారా మనలో ఉండే రాగద్వేషం తొలగించుకున్నప్పుడు పరమాత్మ అయిపోతుంది. జీవాత్మ పరమాత్మ అయిపోతుంది, ఆత్మ అంటూ ఏమీ లేదు అని వాళ్ళు జైలు సిద్ధాంతం అనమాట. అందుకే ఆత్మతత్వం లేదు, అందుకే వాళ్ళు ఆ పరమాత్మ నమ్మనప్పుడు అందుకే నాస్తిక దర్శనం అని చెప్పారన్నమాట. అది అద్వైతం మహోదయ, అది జైనులు చెప్పింది కాదు, బౌద్ధులు చెప్పింది కాదు, అది అద్వైతం, శంకరాద్వైతం. అది కాదంటారేంటి? దానికి దీనికి పెట్టేస్తున్నారు. రకరకాల దేశ కాల పరిస్థితి ప్రకారంగా శంకరాచార్య కూడా వాళ్ళ అద్వైతాన్ని ఆయన ఆ రకంగా ప్రజలకు వ్యాఖ్యానించారు అన్నమాట. మూడు తత్వాలు గీతను కోట్ చేస్తున్నారు కదా, గీతను కోట్ చేస్తుంటే గీతాలో క్లియర్ గా ఉంది కదా మహోదయ, సప్తమోధ్యాయ అంటే ఈ ఏదేంటి, నేను అన్ని బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం, నేను సమస్త భూతాల్లో సనాతనంగా ఉన్నాను అన్నారు. కానీ నేను ఉన్నది నేనే, అందరూ అహం బ్రహ్మాస్మి అనేది కాదు. దాని తర్వాత కూడా మళ్ళీ ద్వాదశోధ్యాయంలో చెప్పారు ఎట్లా నన్ను పొందాలో కూడా ఆయన చెప్పారు. మయ్యావేశ మనోయమాం ఇవన్నీ చెప్తారు కదా, మయ్యేవ మన మయి బుద్ధిం నివేశయ, నా మీద దృష్టి పెట్టుకుని చేస్తే నన్ను సాధించగలవు క్లియర్ గా చెప్పారు. రెండు వేరనే చెప్పారు, రెండు సేమ్ అని అయితే ఎప్పుడు చెప్పాల. ఇప్పుడు గురుగారు చెప్తుంది కూడా అదే, మీరు సాధించగలరు. ద్వాదశోధ్యాయము మన సప్తమోధ్యాయం ద్వాదశోధ్యాయం రెండు బాగా చదివితే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. మీరు భక్తి యోగం ద్వారా పరమాత్ముని చేరుకోగలుగుతారు. చాలా శ్లోకాలు ఉన్నాయి, మొత్తం ద్వాదశోధ్యాయం అంతా పరమాత్ముని ఎట్లా సాధించగలము అని చెప్పేసి, అభ్యాసయేన సమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్ధమతి కర్మాణి కుర్వన్ సిద్ధి మమాపేసి అట్లా చెప్పారు. అంటే మళ్ళీ టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్పానండి, వేరే కాదు. అయితే నా డౌట్ ఇదే, కానీ నాస్తిక దర్శనాలు కదా, ఏవి చార్వాక దర్శనం, బౌద్ధ జైన దర్శనాలు, మరి వాళ్ళకి వేదం ప్రమాణమా కాదా అది నా డౌట్. వాళ్ళు ఆ రకంగా ఆత్మనే పరమాత్మగా భావిస్తారు కాబట్టి ఆ రకంగా చెప్పారు. కానీ వాళ్ళ ఉద్దేశం అదే, వాళ్ళకు కూడా ఒకరోజు ఆ స్థితి ఆత్మకు వెళ్ళగలిగితే ఆ తర్వాత వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది, ఇది కాదు ఇదని చెప్పి వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. కానీ ఎంతవరకు ముందు ఆత్మకు వెళ్ళడం వాళ్ళకి అందరికి లక్ష్యాలు ఒకటే, కనీసం ముందు అందరికి వెళ్ళగలిగినట్టు తర్వాత తత్వం ఏంటో మన వాళ్ళకు అర్థం అవుతుంది. అందుకే అందరూ నడుస్తున్నాయి, ఎవరు ఆగడం లేదు, అందరూ నడుస్తున్నామాట. కానీ అందరి లక్ష్యం ఒకటే. కాకపోతే కొంత ఆ దేశకాల పరిస్థితిని బట్టి, ఆ వ్యక్తి యొక్క సామర్థ్యం బట్టి అప్పుడు నీ ఆత్మ పరమాత్మ అవుతున్న వాళ్ళ ప్రేరణాపూర్వకంగా వాళ్ళు ఎక్కువ సామర్థ్యాన్ని ఇంకా ముందుకు తీసుకురావాలి, వాళ్ళు అటువంటి మార్గంలోకి వెళ్ళగలుగుతారనే ఉద్దేశంతో వాళ్ళ సామర్థ్యాన్ని పెంచడం కోసం ఆ రకం ప్రేరణాత్మక రకరకాలుగా వ్యాఖ్యానం చేశారు. అంతేకాని అది యథార్థంగా అందుకే అన్ని అర్థమవుతుంది. కానీ ప్రస్తుత సమాజంలో వాళ్ళు వేద ప్రమాణంగా తీసుకోరు, అది వాళ్ళు వేదాలు నమ్మరు వాళ్ళు అనే ప్రచారంలోకి వచ్చేసింది. జీ అవునండి. అందుకే అంటే వాళ్ళు తీసుకొని కూడా వాళ్ళు గురువులు రాసిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నారో ఆ వ్యాఖ్యానం ప్రామాణికంగా తీసుకొని చెప్తున్నాడు, స్వీకరించడం లేదు. బౌద్ధులు స్వీకరించే, జైలు అసలు స్వీకరించడం లేదు. కాబట్టి అందుకే శంకరాచార్య అటువంటి వాళ్ళకు యథార్థంగా శాస్త్రకరణ చేసి వాళ్ళని జైలు బౌద్ధులు వాళ్ళకి విశేషమైన శాస్త్రాలతో వాళ్ళందరినీ ఖండించారన్నమాట. అందుకే బౌద్ధులు అయితే పూర్తిగా పక్కకు వెళ్ళిపోయారు, జైన్లు ఉన్నారు కానీ వాళ్ళు ఒక పృథక వేరుగా అయిపోయారు అన్నమాట. వాళ్ళు కూడా ఖండించారు జైన్లో కూడా, యథార్థ వేదాలు ప్రమాణం అని చెప్పి. ఆయన స్థాపించింది అప్పుడు ఉండే కలికాలంలో స్థాపించి శంకరాచార్య మన వేదాలను పునరుద్ధారణ చేసిందన్నమాట. ఆ టైంలో ఎంతో శాస్త్రజ్ఞం చేసి ఆయనకు అందరికీ యథార్థంగా వేదాలు స్థాపన చేశారంటే మన చాలా కృషి చేశారు అన్నమాట. అందుకే దేశాల పరిస్థితిని బట్టి అర్థం చెప్పామట, అద్వైతాన్ని తీసుకొచ్చి ఆయన ప్రస్తావించారు అన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళు బౌద్ధులు జైనులు ప్రస్తుతం ఉన్న వాళ్ళు వేదం ప్రమాణంగా నమ్మరంటారా? నమ్మరండి వాళ్ళు, అది ప్రమాణంగా ప్రాబ్లం అక్కడే వస్తుంది అనమాట. సరే, ధన్యవాదాలు. అస్తు అండి. ఇంకొకటి శాస్త్రి గారు, నేను కూడా ఒక్క విషయం చెప్పి, అంటే కొన్ని తార్కాణాలు నేను కూడా చూపిస్తాను. నాకు తెలిసిన వరకు పెద్దల ద్వారా నేను విన్నది, నా సొంత అనుభవం గురించి చెప్పను. ఎందుకంటే నా అనుభవం అనేటువంటిది
అది ఎప్పుడు ముడిపెట్టలేను, ముడిపెట్టరు కూడా. అయితే వారెవరో చెప్పినట్లుగా సాంఖ్య దర్శనము, యోగ దర్శనము అనేటటువంటిది వేద ప్రామాణ్యాన్ని అంగీకరిస్తుంది. కానీ సాంఖ్య దర్శనంలో ఈశ్వరవాదం ఉండదు, నిరీశ్వరవాదం చెప్తారు. అంటే ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు అనే ఆ మాట వరకు బౌద్ధం కూడా అంగీకరిస్తుంది. అయితే వాళ్ళు పునర్జన్మని అంగీకరిస్తారా లేదా అనేటటువంటి విషయంలో కొన్ని తార్కాణాలు ఏం చెప్తారంటే, పద్మసంభవుడు అని ఒక ఆయన బౌద్ధాన్ని చాలా పునరుద్ధారణం చేసినటువంటి ఒక ఆయన ఉన్నారు. వారు బుద్ధుని యొక్క అవతారంగా కీర్తింపబడుతూ ఉంటారు ఇక్కడ బౌద్ధంలో. కొందరి వాదం ఏమిటంటే శంకరులు వచ్చి బౌద్ధాన్ని నాశనం చేశారు అని. కానీ బౌద్ధంలో ఉన్నటువంటిది ఏంటంటే, బౌద్ధం ఆవిర్భవించిన సమయానికి వేద ప్రామాణ్యాన్ని అంగీకరిస్తున్నటువంటి సమాజంలో కొన్ని రుగ్మతలు వచ్చినాయి. ఆ రుగ్మతలను రూపుమాపేటందుకు బౌద్ధం వచ్చింది, బాగుంది. కానీ బౌద్ధంలో తర్వాత హీనయానము, మహాయానము అనేటువంటి విషయం రావడం, తర్వాత ఈనాడు కమ్యూనిస్ట్ రష్యాలోను అక్కడ వచ్చిన కమ్యూన్స్ గా ఏర్పడి, అంటే దానికి ఒక వివాహ వ్యవస్థ లేదు, ఒక ఆరాధన వ్యవస్థ, ఇదేమీ అవసరం లేదు, అట్లాంటివన్నీ ప్రభుత్వమే భరిస్తుంటుంది వారి యొక్క కావలసినటువంటి ఏర్పాట్ల గురించి అనేటటువంటి ఒక ఇది ప్రబలింది. ఆ కారణంగా ఒక సాంఘిక హైరార్కీ అంటామే, అది నిర్మూలితమైంది బౌద్ధం ప్రబలిన దేశాల్లో. ఆ కారణంగా దాన్ని మన దేశంలో సమాజం హర్షించలేదు. అంటే సమాజ కట్టుబాట్లు ఉండాలి అనేది తప్పనిసరిగా మనం చెప్తాం. ఆ కట్టుబాట్లు లేని కారణంగా మనకు బౌద్ధం దానంతరం అది కనుమరుగవడం, ఆ స్థానంలో శంకరాద్వైతం ఏదైతే ఉన్నదో అది దానికి మంచి జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తూ, అలాగే అన్ని రకాల షణ్మత స్థాపన చేసిన కారణంగా ఇటు అవతార విషయాల్ని అంగీకరిస్తూనే, అవతార విషయాన్ని అంగీకరిస్తూనే జ్ఞానం అనేటువంటిది ప్రధానం. తద్వారా పరమాత్మ, ఈశ్వర జీవ ఈ భావాలు, జ్ఞానం, ఈ మూడే ప్రధానము అనేటువంటి అంశాలను వారు మన శంకరుడు ప్రతిపాదించడం జరిగింది. అయితే అద్వైతాన్ని ప్రతిపాదించినటువంటి వారు శంకరులు కాదు. అద్వైతానికి మూలం అనేక వందల వేల సంవత్సరాల ముందే పుష్పదంతాచార్యులోని మన శివ మహిమ్న స్తోత్రం అని వ్రాశారు. ఆ శివ మహిమ్న స్తోత్రంలో అనేక చోట్ల ఏకత్వ భావాన్ని నిరూపించారు పుష్పదంతులు. ఇది కాక మనకు కృష్ణుడు ఒక్క నిమిషం అమ్మ, నేను పూర్తి చేయలేండి అమ్మ, నన్ను పూర్తి చేయలేదు దయచేసి. అర్జునుడికి గీత బోధించడానికి ముందుగానే కృష్ణుడికి ధర్మరాజుకి ఒక చిన్నపాటి సంవాదం జరుగుతుంది. ఆ సంవాదంలో ఏకత్వ భావాన్ని నిరూపిస్తూ, అద్వైత సిద్ధాంతాన్ని నిరూపిస్తూ కృష్ణుడు ధర్మరాజుకు బోధ చేస్తాడు. అంటే అది భాగవతంలోనూ తర్వాత మన భారతంలోనూ కూడా కాబట్టి ఆ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసిన వారు శంకరులు కాదు, దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన వారు శంకరులు మాత్రమే. అందుకని ఎక్కడెక్కడైతే జ్ఞానం ఉత్తమవుతూ ఉంటుందో, ఆ ఒక వ్యవస్థలో కొన్ని లోపాలు వస్తుంటాయో దాన్ని సరిదిద్దడానికి, అలాగే ఈ మన యొక్క జ్ఞాన మార్గల సోపానంలో మొట్టమొదట ద్వైతము, తర్వాత విశిష్టాద్వైతము, తద్వాత అద్వైతము,
ఏకత్వ సిద్ధి అనేటువంటి సోపానాలు అనేటువంటి విషయాన్ని శంకరులు చక్కగా విశదీకరించి పండితులకు అర్థమయ్యేట్లో వాటికి తార్కాణాలు చూపించారు. కాబట్టి అద్వైత సిద్ధాంతానికి ఈనాడు ఉన్నటువంటి గౌరవం కాబట్టి అట్లాంటి ఏర్పడింది. కాబట్టి సమాజంలో ఏర్పడిన రుగ్మతలకు బౌద్ధం ఒక అదవటం చేత బౌద్ధాన్ని మనం తిరస్కరించాం. కానీ బౌద్ధంలో ఉన్నటువంటి గొప్పదాలని మనం ఎప్పుడూ చెప్పలేదు. అలాగే దీన్ని కూడా జైనులు కూడా అవతారం అనేటటువంటి మాటలు ఎప్పుడు ఖండించలేదు. వారు వేద ప్రామాణ్యాన్ని అంగీకరించరు కాబట్టే మనం వారిని అలా చార్వాక దర్శనం అయితే ఇక చెప్పనే కారణం ఏంటంటే వారు ఏం చెప్తారు, హాయిగా ఇవాళ నువ్వు వచ్చే జన్మ ఉందో లేదో హాయిగా నేర్తో పప్పుతో హాయిగా తిని వచ్చే జన్మ అంటూ లేదు అని గృహం అని చెప్తుంటారు. కాబట్టి చార్వాక దర్శనాన్ని ఒక దర్శనం కింద కూడా కొంతమంది చేయరు. కానీ ఈ బౌద్ధాన్ని జైనాన్ని ఇచ్చేసిన కారణం ఏంటంటే, అలాగే జైనంలో ఎందుకు నిరాకరించిందంటే మన సమాజం వాళ్ళు అహింస అనేటువంటి ఎక్కడ జీవులు చచ్చిపోతాయని పాదచారులు వెళ్ళడం, ఎక్కడ జీవానికి ఆవుల నుంచి పిండేటువంటి పాలు కూడా మేము తాగం అనేటువంటి ఏదో జంతువుల నుంచి వస్తున్నాయనేటువంటి వాటి అంటే ఆచరణలో ఇట్లాంటి అతి పోకడలు రావడం చేత సమాజం వాటిని దూరంగా పెట్టింది. కానీ సిద్ధాంతపరంగా కొన్ని వాటిలో ముఖ్యమైన అవసరమైన అంశాలు ఉన్నాయి. వాటిని తప్పకుండా మన సమాజం స్వీకరించింది. అది అద్వైతంలో కలుపుకుంది. కాబట్టే మన సమాజం పురోగతి సాధించింది. ఈనాటికి కూడా అనేక సమస్యలకు అనేక వ్యక్తుల యొక్క జీవితాలని బాగుపడడానికి అద్వైతం అనేటువంటిది చాలా దోహదకారిగా కనిపిస్తుంది. అది నాకు అర్థమైన విషయం. ఇంకేమైనా తప్పులుంటే క్షమించండి. అది హరి ఓం. ఓకే అండి, నిజంగా అలాంటివి ఇప్పుడు స్థితి ఉంది కాబట్టి దేశ ప్రకారంగా అలా చేశారు. మీరు చెప్పిన సాంకేతిక అనీశ్వరత్వాత అనిశ్వరత్వం అని చెప్పి చాలా మంది మీ సిద్ధాంతం మీ దర్శనాలే చెప్తుంది. అనీశ్వరత్వాత ఈశ్వరతత్వం లేదు, ఆత్మతత్వం ఉందని చెప్పి అది వాస్తవం అలా కాదు. దానికి ఇప్పుడు మేము సాంకేతిక చెప్పుకుంటాం, ప్రకరణ పూర్వకం చెప్పుకుంటే అది అనీశ్వరత్వాన్ని చెప్పి అర్థం చేసుకోకుండా మన సిద్ధాంతంలో ఉండే దాన్ని దీనికి ప్రమాణంగా చూపిస్తుంటాం. ఈ జైనులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు. కాబట్టి వాస్తవం అలా కాదు అది. అందుకే శంకరాచార్య కూడా అప్పుడు దేశకాల పరిస్థితిని బట్టి వాళ్ళకు ఇప్పుడు పరిస్థితిని బట్టి వ్యాఖ్యానం చేయాల్సి వస్తుంది. అందుకే అప్పుడు ఆ రకంగా అద్వైతంగా తీసుకొచ్చి ఆయన స్థాపించి వాళ్ళకు ఆ రకంగా అందజేసామంట. ఇప్పుడు ఏదో ముళ్ళుతో తీయాలన్నట్టుగా ఆ సమయంలో ప్రభావం ఆ రకంగా ఉంది కాబట్టి ఆయన ఆ రకంగా వ్యాఖ్యానించాల్సి వచ్చింది అన్నమాట. వేద స్థాపన కోసం, వేదాధ్యయనం నిరూపించడం కోసం, సత్య సిద్ధాంతాన్ని స్థాపించడం కోసం రకరకాల ప్రయత్నం చేసి ఆయన ఆ రకంగా చెప్పారు. కాబట్టి అందుకే యథార్థంగా శాస్త్రార్థం చేసినా మనకు తెలుస్తుంది ఎక్కడ ఏముందని చెప్పి. అప్పుడు మనకి యథార్థంగా స్థితి అని తెలుస్తుంది. మనం ఏదో ఒక దేశంలో ఒక కొనభాగంలో పట్టుకుని ఏదో ఒక శాస్త్రం విని ఒక మూలన విని చేస్తే ఉంటుంది, ఇటువంటి సమస్యలే వస్తాయి, సందేహాలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి యథార్థంగా తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. అటువంటి ఇప్పుడు మిమ్మల్ని ఎవరికో మానసికంగా మీరైతే స్వీకరిస్తూ వస్తున్నారో, గ్రహిస్తూ వస్తున్నారో వాటిని ఏదో దాన్ని తొలగించాలని కాదు, ఏదో కొత్తగా ఇక్కడ స్థాపించాలని కాదండి. విషయం ఇలా భ్రాంతులు ఉన్నాయి, విషయం ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నాం అది మీకు అధ్యయనం చేసినప్పుడు ఇటువంటి ఆలోచనలు మీకు ఇంకా ఏంటి తెలుసుకోవడం కోసం మీలో ప్రేరణ కలుగుతున్న ఉద్దేశంతో, అంతేకాని మీరు ఏం స్వీకరిస్తున్నారో అని ఇలా కాదు ఖండించడం కాదు. విషయం ప్రస్తావన ఇలా చెప్పుకుంటామాట. కాబట్టి ఎవరు ఎలా స్వీకరిస్తున్నా అలా స్వీకరించవచ్చు, దాంట్లో తప్పలేదు. కానీ యథార్థంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి, ఏం చేస్తాం అసలు సత్య సిద్ధాంతం అంటే ఏం చేస్తాం, అసలు ఏదో సత్యం అంటే ఏదో ఒకటే ఉంటుంది, ఏంటి అది తెలుసుకోవడం కోసం ఇది రకాల ఆలోచనలు వస్తున్నాయి. అంటే మనం దానికోసం ఇంకా ఏంటి అసలు విషయం ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ముందుకు వెళ్తాం అనమాట. అంతేకాని ఇక్కడ ఎవరికి మత సంప్రదాయాన్ని ఖండించడం కానీ, ఇంకేదైనా విభేదించడం కానీ, పరామర్శించడం కానీ అలా ఏ ఉద్దేశం లేదు. ఇక్కడ కేవలం మనం చర్చ అనేది నడుపుకుంటున్నాం అంటే ఏదో విషయం 4 విషయాలు బయటకు వస్తాయి తెలుసుకుంటాం అనే ఉద్దేశంతో, ఎక్కడ ఏముంది ఎవరు ఏమనుకుంటున్నారని చెప్పి. ఓకేనా? సో మన ఇది మార్గం తెలుసుకోవడం కోసమే, జిజ్ఞాస పదవి కోసమే. కానీ ఏదైనా వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని కానీ, వ్యక్తిగతమైన సిద్ధాంతాన్ని కానీ ఏదైనా దాని మీద పరామర్శించడం కోసం కాదు. అది వాటి గుర్తు పెట్టుకోండి. ఎవరిని ఖండించడం కాదు, ఎవరిని పరామర్శించడం కాదు. ఓకేనా? అందరు ఏవైతే మహాపురుషులు ఏదో ఒక ప్రయత్నం మంచి పని చేశారు కాబట్టి మనం ఏదో పూజిస్తున్నాం, సత్కరిస్తూ వస్తున్నాం. ప్రతి ఒక్కరు గుణాలు ఉన్నాయి, అందుకే అందరూ మనం సత్కరించాలి, ఆదరించాలి.
కానీ యథార్థంగా అందుకే వాళ్ళ యొక్క గుణాలు ఏవైతే ఉన్నా వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వాటిని దాన్ని కూడా ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. మనం ఏదో అప్రత్యక్షమైనటువంటి సిద్ధాంతాల కోసం మనం దాన్ని వాదివాదం చేసుకుని ముఖ్యంగా చేయాల్సిన కర్మలు ఏవైతే వాటి చేయకుండా మనం ఇక్కడే ఉండిపోతాం అనమాట. కానీ అందరి లక్ష్యం ఒకటే, కానీ చెప్పడానికి మార్గాలు భిన్న భిన్న పంథాలు భిన్న భిన్నంగా ఉంటాయి, వ్యాఖ్యానాలు భిన్న భిన్నంగా ఉంటాయి. కానీ ఎక్కడ ఏం అర్థం చేసుకుని సందర్భాన్ని బట్టి ప్రకారాన్ని బట్టి అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అంతవరకు మనం తీసుకోవాలి. అంతేకాని ఏదో వ్యక్తిగతంగా ఆరోపిస్తున్నా అని చెప్పి ఇప్పుడు ఎవరు అనుకోవద్దండి ఈ విషయంలో మటుకు. ఓకేనా? కేవలం మనం చర్చిస్తున్నామట. ఆ చర్చ వల్ల మీకు ఒకటి ఆలోచన అంటూ వస్తున్నామట. అప్పుడు నేను కనీసం విషయాలు చర్చించే కదా ఏంటి నేను విషయం ప్రస్తావించి మీకు ఆలోచిస్తున్నామట. కాబట్టి అంతవరకు తీసుకోవద్దు. ఏ సిద్ధాంతం స్థాపించడం లేదు మనం ఇక్కడ. ఓకేనా జీ? మహోదయ హరి ఓం. చెప్పండి ప్రభాకర్ గారు. అందుకనే నేను ఒక ప్రతిపాదన చేస్తున్నాను. ఏమిటంటే మనకు వచ్చేటటువంటి అంటే మళ్ళా సాంఖ్య దర్శనం మొదలయ్యే లోపుగా ఇలా విషయాన్ని వేగంగా చర్చించుకోవడం కంటే విద్య, అలాగే మన యొక్క కుటుంబ వ్యవస్థ, అలాగే మనస్సు, కలి ప్రభావము, ఇలాంటి అంశాలు అట్లా హెడ్డింగ్ లో అంతవరకు మాత్రమే మాట్లాడుకుంటే ఒకటో రెండో టాపిక్ వైజ్ మనం మాట్లాడుతున్నాం అనుకుంటే ప్రతిదాన్ని వేగంగా తీసుకోవాల్సిన పని ఉండదు. కారణం ఏంటంటే మన సమాజంలో అనేక ఉన్నతమైనటువంటి భావనలు ఉన్నాయి, అలాగే కొన్ని చీడబట్టినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అవి స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి, ఒప్పుకోవాలి. అంటే అందరిలోనూ అన్నీ ఉన్నాయని ఎప్పుడు అనుకోలేము. అలాగే అహింస అనేది దానికి నిర్వచనం కూడా బోల్డ్ అతి ధోరణిలో ఇచ్చినటువంటి కూడా ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క అంశాన్ని తీసుకుని మనం ఆ అంశం ద్వారా మాట్లాడుకుంటే వాటిలో ప్రామాణ్యంగా తీసుకోగలిగినటువంటి వ్యక్తులు అంటే కంచి పరమాచార్యుల వారు కానీ, రమణులు కానీ, లేకపోతే అట్లాంటి సాక్షాత్కారం పొందిన వ్యక్తులు ఇదే విధంగా చేసినటువంటి ప్రతిపాదనలు, వాళ్ళు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు, అంటే సాధారణ సమాజం ఎలా నడవాలి, కొంచెం వికాసం పొందిన వ్యక్తులు ఎలా నడవాలి అనేటువంటి దానిలో వారు మార్గదర్శకాలు ఇచ్చారు. కాబట్టి ఆ విషయాల్ని తర్కబద్ధంగా మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. అంటే అంశం వారి మాట్లాడుకుంటే అప్పుడు మనకి ఈ వికాసం ఉపయోగపడుతుంది నా అభిప్రాయం. అందరూ ఐక్యభవిస్తే చేయొచ్చు. క్షమించాలి. ధన్యవాదాలు. చూద్దాం. ఇట్లా విషయాలు చాలా ఉన్నాయి ప్రస్తావనలు. అదే మనకి ఒకటి సిద్ధాంతం అంటూ ముందు మీరు ఈ రకంగా స్వీకరిస్తారు, ఈ రకంగా సిద్ధాంతం ఉందని చెప్పి మనకి అట్లా అందరి యొక్క ప్రస్తావన, అందరి యొక్క అభిప్రాయాలు తెలిస్తే మనకి అదే విధంగా మీకు చెప్పినట్టుగా ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది. అదే మనకి ఆ రకంగా వెళ్తేనే ఒక్కొక్క విషయం తీసుకున్నప్పుడు మనకి యథార్థత కూడా వస్తుంది. చూద్దాం, ఖచ్చితంగా అలా ప్రయత్నం చేద్దామండి. అస్తు. సో సమయం అయిపోయింది. ఇలాగ కేవలం మనం చర్చ చేస్తున్నాం, అది చర్చ మనకు ఉపయోగంగా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్పారు. అప్పుడు మనకు ఆలోచన శక్తి విధానం పెరుగుతుంది. ఆలోచన శక్తిని పెంచుకోవడం కోసం ఇలా ఉన్నట్టున్నారు. ఎందుకు ఇదేం సమాధానం చెప్పాలి మీలో ఆలోచన వస్తుంది. ఇంకా దానికి సమాధానం ఏం చెప్పాలి, ఏ విధంగా చెప్పాలని మీలో పుస్తకాలు ఓపెన్ చేసి చూస్తున్నమాట. దీనికి ఇది ప్రమాణం, దీనికి ఇది ప్రమాణం చెప్పి అదొక మన జ్ఞానవర్ధన చేసుకోవడం కోసం ఈ చర్చ అనేది. బట్ అది ఆ రకంగా తీసుకోండి. సో ఇంకా భవిష్యత్తులో మనం ప్రయత్నం చేద్దామని మీరు చెప్పినట్టుగా, ప్రభాకర్ చెప్పినట్టుగా రకరకాలుగా చూద్దాం ఏ రకంగా అయితే ఉపయోగపడుతుందో ఆ రకంగా. సో అది అంతవరకు తీసుకోండి, అన్యథా ఎవరు భావించద్దు. అస్తు. ఓకే అండి. ఇంకెవరికైనా వ్యక్తిగతంగా వేరే విషయాలన్నా మీకు కనుక చెప్పాలన్నా ఈ విషయాలు కాకుండా? సరే అండి. అయితే రేపు మళ్ళీ ఇదే టైంకి చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఓకే అండి. ఇంకో విషయం ఈరోజు సాంకేతిక విషయంలో ప్రభాకర్ శాస్త్రి సాంకేతిక బిల్లులు పెట్టాయండి. ఎవరి పేరు మీద వచ్చి పంపించదో ఒకసారి గమనించండి. వాళ్ళతో
బిల్లులో మీ పేరు లేని వాళ్ళు మళ్ళీ ఒకసారి పంపించండి, మీ పేరు పంపించండి. ఈరోజు సాయంత్రం పంపించండి. ఎందుకంటే ఇది కూడా కొన్ని బిల్లులు పంపిస్తాను. 40 మందికి పంపించారు. ఆ 40 మందిలో లిస్టులో మీ పేరు ఉంది ఒకసారి గమనించండి. ఇదో మధ్యాహ్నం తర్వాత గమనించి ఒకవేళ లేకపోతే మళ్ళీ నాకు అడ్రస్ పంపిస్తే నేను ఆ పుస్తకాలు వచ్చేస్తాయండి. అస్తు. క్షమ్యతాం మహోదయ. ముందుగా మీరు సాంఖ్య దర్శనం PDF పంపించారు కదా, జీ అంటే ఎప్పుడు మొదలెడుతున్నారు? తెలుగు పుస్తకం, అది తెలుగు పుస్తకం. ఇప్పుడు వచ్చేటువంటి సాంస్క్రిట్ టు హిందీ. అదే ఎప్పుడు మొదలెడుతున్నారు కనుక్కుందాం అనుకున్నాను. చెప్తాను, సూచిస్తాను, నేను చెప్తాను మీకు. అందరికి పుస్తకాలు వచ్చిన తర్వాత అందరికి తెలియజేస్తాను. ఓకే, అప్పుడు ఇప్పుడు వేద మంత్రంతో ఇప్పుడు ఏదో ఒక మంత్రం తీసుకొని మనం చర్చిస్తుంటే అట్లా మధ్య మధ్యలో ఏదైనా విషయాలు బయటకు వస్తాయండి. అప్పుడు మనం దీన్ని ఒక చర్చగా అందరికి ఉపయోగపడేలా తీసుకెళ్దాం. అందుకే ఒక వేద మంత్రం తీసుకుంటూ మనం వెళ్దామండి. అక్కడ విషయాలు వస్తాయి, బయటకు వచ్చినప్పుడు దాన్ని చర్చించవచ్చు. ఇప్పుడు చెప్పిందే కాదు, దాంట్లో మీకు కూడా అవకాశం ఉంటుంది. మీరు అందరూ అడగవచ్చు, మాట్లాడవచ్చు. ఈ విషయం ఇలా ఉంది, ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది. అట్లాగా అందరం ఒక చర్చాపరంగా పరామర్శించుకుంటూ విషయాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం అందరం కలిసి. అస్తు. నమస్కారం గురూజీ. నమస్కారం గురూజీ. నేను కుటుంబంలోనికి కొత్తగా వచ్చాను. మంచిదండి, సంతోషం. వయసు రీత్యా కొద్దిగా వయసు ఎక్కువ, కొంచెం ఈ నేర్చుకోవాలనే కుతూహలంతో వచ్చాను ఒక స్నేహితుల ద్వారా. నాకు ఈ పతంజలి యోగ సూత్ర తెలుగులో పుస్తకము, అట్లాగే ఇప్పుడు చెప్పేది సాంఖ్య దర్శనం తెలుగులో పుస్తకాలు ఉంటే నేను తీసుకుంటానికి ఎవరితో పరిచయం, ఎవరి ద్వారా? మీ అడ్రస్ ఈ నెంబర్ పంపించేసేయండి. ఈ నెంబర్ కు పూర్తిగా ఫోన్ నెంబర్ సహితంగా, పిన్ కోడ్ నెంబర్ సహితంగా నాకు పంపించేసేయండి, నేను పంపించేస్తాను. ఓకేనా? మీ నెంబర్ తెలుసుకుంటాం సార్. అయితే తెలుసుకుంటానండి మీ నెంబర్. जी जी सर, सांख्य दर्शन बुक का फोटो डालो ना एक बार ఏంటండి ग्रुप में। सांख्य दर्शन का फोटो, बुक का फोटो। పంపించమంటారా? ఓకే అండి, మీ దగ్గర ఉంది, మీరు తెప్పించుకునేదండి. నేను తెప్పించాను, మళ్ళీ ఒకసారి పెడతాను గ్రూప్ లో, అందరూ తెలుస్తుంది. అదే ఉందా లేదా అని డౌట్. నేను పంపిస్తాను ఏదో గ్రూప్ లో పెడతాను. ఇంకా ఏదో అడుగుతున్నారు ఏదో. నమస్తే మహోదయ, నేను సుమంగళి. నిన్న వచ్చినాయండి 7 బిల్లులే మాత్రమే నా ఫోన్ కి అష్టాధ్యాయికి వచ్చినాయి. 40 బిల్లులు పంపించా అన్నారు, అది రాలేదు. అందుకని దానికోసం చూస్తున్నాను. ఈరో వచ్చే బిల్లు చూడండి, ఈరో వస్తుంది మధ్యాహ్నం లోపల, దాంట్లో చూడండి. ఓకేనా? సరే సరే మహోదయ. ఓకే, నమస్తే, ధన్యవాదాలు. నమస్తే महोदय। प्रभाकर महोदयस्य दूरवाणी संख्या ददातु। मम संख्या, अहं प्रभाकर शास्त्री, मम संख्या 73301884 ఇంకొకసారి చెప్తారా సార్? మళ్ళీ చెప్పండి ప్రభాకర్ గారు. నమస్కారం మహోదయ, మమ నామ శ్యామ సుందరరావः అహం. నమస్కారం మహోదయ, మమ నామ శ్యామ సుందరరావः మహోదయ. నమస్తే అండి, ఉచ్యతాం. అహం కాకినాడ పట్టణే నివసామి. జీ एतत् विषयात् आकर्ण्य कानिचित् संख्यानां वक्तव्यामि, पुनः मिलामः। अस्तु महोदय, हरि ओम्। अहं प्रभाकर शास्त्री महोदय, भवतः दूरवाणी संख्यां ददातु। 73301849। जी ओके अंडी, हरि ओम। ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. जी नमस्ते अंडी।
अस्तु सर्वेभ्यो हरि नमः ओम, नमस्कार महोदय, हरि ओम। हरि ओम महोदय, नमस्कारः।